ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तम। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकले कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఈరోజు భగవద్గీత క్లాస్కి. హరే కృష్ణ. మహేష్ పాల్ हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। की साध्वी देवी माता जी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। जय कृष्ण श्री प्रभु। प्रभुपाद। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। जय माता जी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी प्रणाम। दंडवत प्रणाम अशोक प्रभु. సో ఈరోజు हरे कृष्ण క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమన్నా ప్రశ్న ఉందా? భగవద్గీత చదువుదామా? గోపాల్ భట్ట గోస్వామి అపియరెన్స్ డే ఈరోజు ఇండియాలో. సో ఆ కథ తెలుసుకుందామా? ప్రభు జీ గురించి చెప్పండి చెప్పండి ప్రభుజీ. హరే ప్రభు జీ గురించి చెప్పండి. గోపాల్ భట్ట గోస్వామి. ఓకే ప్రభు. ఓకే. సో మనకి 6 గోస్వామిస్ ఉన్నారనమాట. 6 గోస్వామిస్లో రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, జీవ గోస్వామి. సో వీళ్ళందరూ షడ్ గోస్వామిస్ అంటారనమాట. సో కృష్ణ భగవానుడు బ్రహ్మ నుంచి నారదాకి ఈ యొక్క డిసిప్లిక్ సక్సెషన్ వస్తూ ఉంది అనమాట. సో నారద వచ్చేసి
అట్లా నారద వ్యాసకి అట్లా వస్తూ వస్తూ శిల మధ్వాచార్య, ఉమ్, మధ్వాచార్య నుంచి అలా పరంపర వస్తూ వస్తూ చైతన్య మహాప్రభు, ఆ తర్వాత ఈ ఆరుగురు గోస్వామిలు. ఈ గోస్వామిల తర్వాత మనకు పరంపరగా ఆమ్, భక్తి వినోద్ ఠాకూర్, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, ఆ తర్వాత ఆమ్, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్, ఆ తర్వాత శిల ప్రభుపాద్ తర్వాత మన గురు వర్గ, ఆ తర్వాత మనం. సో ఇట్లా పరంపర ఇలా వస్తుంది అన్నమాట. సో ఇట్లా మనము ఈ భగవంతుని యొక్క భక్తి కథను మనం తెలుసుకుంటున్నాం. సో ఈ ఆరుగురు గోస్వామీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు మనకి ప్రతి ఒక్కటి, మనము ఏదైనా ఇప్పుడు మనం పాటిస్తున్నాము అంటే అది బ్లైండ్గా కావట్లేదు. ఏదో ఊహాగానాల్లో లేదా మనం ఒక కల్ట్ ఫామ్ చేసేసుకొని ఆ, మనందరము డీవియేట్ అయిపోయి ఆ, ఏదో అందరూ ఇతరత్ర దేవతలను పూజ చేస్తూ ఉంటే మనం కృష్ణ భగవానుడి భక్తిలోకి వచ్చాము అన్నట్లుగా కాకుండా వీళ్ళందరూ చాలా స్ట్రక్చర్డ్గా మనకు ఈ భక్తిని అందించారనమాట. సో ఈ రూప గోస్వామి, సనాతన్ గోస్వామి వాళ్ళు ఇండియాలో, బెంగాల్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ అండ్ హోమ్ మినిస్టర్స్ వాళ్ళు. అంటే ఎవరికైనా ప్రైమ్ మినిస్టర్ హోదా ఉంటే ఎంత ఎంత పలుకుబడి ఉంటుంది, ఎంత ధనం ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేసేసి వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క స్క్రిప్చర్, వేదాలను, వేదాంత సూత్రాలని, పురాణాస్ని, తర్వాత ఆ, 108 ఉపనిషత్తులు, ఆ తర్వాత మహాభారత్, ఇవన్నీ రామాయణ్, ఇవన్నీ చదివి చక్కగా మనకి ఫిల్టర్ చేసి మనకు సందర్భాలుగా ఇలా రాశారనమాట. అన్ని రాసి మనకు మొత్తము ఇవన్నీ మర్దన చేసి మనకు అందించారనమాట. సో మనం ఇప్పుడు ఈరోజు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ శిల ప్రభుపాద ఇచ్చింది మనకి. ఇదంతా కూడా గోస్వామిస్ నుంచి వచ్చిన టీచింగ్స్ అన్నమాట. సో అట్లా మనం ఈరోజు గోపాల్ భట్ట గోస్వామి ఇండియాలో ఈరోజు, అమెరికాలో రేపు ఆ, అతని తీరోభావ దినోత్సవం. అంటే ఆయన అవతరించి మళ్ళీ వెళ్ళిపోయిన రోజు అన్నమాట. దాన్ని తీరోభావ దినోత్సవం అంటారు. సో ఈ గోపాల్ భట్ట గోస్వామి ఎవరు? సో చైతన్య మహాప్రభు ఆయన ఒక ట్రావెల్స్ చేస్తూ చేస్తూ దక్షిణ భారతదేశంలో ఆయన ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. సో అట్లా వెళ్తూ వెళ్తూ ఒకసారి శ్రీరంగంకి వస్తాడనమాట. సో మొత్తం భారతదేశంలో అతిపెద్ద ఆలయం ఏంటది? శ్రీరంగంలో టెంపుల్, మహావిష్ణు ఆలయం. సో అది రామానుజాచార్య వీళ్ళందరూ ఆమ్, అక్కడనే వాళ్ళు అర్చించిన ఆ విగ్రహం అన్నమాట. సో అక్కడ చైతన్య మహాప్రభు కొన్ని రోజులు ఉన్నప్పుడు అక్కడ పూజారి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇస్తాడనమాట చైతన్య మహాప్రభుకి. మా ఇంట్లో ఉండండి, మేము మిమ్మల్ని సేవ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి. సో అక్కడికి వెళ్తే ఆయన పేరు వెంకట భట్ట. సో వెంకట భట్ట ఆయనకు ఒక చిన్న పిల్లవాడు ఉండేది అప్పుడు 7 సంవత్సరాలు. ఆ పిల్లవాడి పేరు గోపాల భట్ట. ఆ తర్వాత ఆయన గోపాల భట్ట గోస్వామి అయ్యాడు. సో వెంకట భట్ట తండ్రి సో చైతన్య మహాప్రభుని ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఆయన ఇంటికి పిలిచి ఆయన ఇంట్లో వస్తుంటే ముందు ఆయన పాదాలను కడుగుతాడనమాట. కడిగి ఆ పాదాలని అదంతా తీసి అమృతాన్ని, చరణామృతాన్ని తీసుకొని తాగుతాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇస్తాడనమాట. అట్లాగే ఈ గోపాల భట్ట కూడా ఇస్తాడు. సో గోపాల భట్ట ఎప్పుడైతే చరణామృతి తీసుకుంటాడో ఆయన బాడీలో అన్ని ఎక్స్టాటిక్ సిమ్టమ్స్, భగవంతుని శుద్ధ భక్తిలో వచ్చిన ఆ ప్రకంపనలన్నీ వస్తాయన్నమాట ఆయనకి. అంత సంతోషంగా ఆయనే ఆల్మోస్ట్ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసి ఫెయింట్, మూర్ఛపోయే అంత స్థితికి వస్తాడు. సో అట్లా వచ్చేసి యాక్చువల్లీ భక్తిలో మనం ముందుకు వెళ్ళాలంటే 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి భక్తుల యొక్క పాద ధూళి, మళ్ళీ భక్తుల యొక్క రెమినెంట్స్, అంటే భక్తులు తిని వదిలేసిన మెతుకులు, అవి చాలా 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 పవర్ఫుల్ అనమాట. మనందరం అనుకుంటాం అనమాట, ఎంతో విద్వాంసులు ఎంతో బాగా చదివి కలెక్టర్ అయిపోయి, సైంటిస్ట్స్ అయిపోయి, పెద్ద పెద్ద ఇంజనీర్స్ అయిపోయి, డాక్టర్స్ అయిపోయి వాళ్ళంతా సంపాదిస్తున్నారంటే ఏంటంటే వాళ్ళు అవన్నీ చేసి అజ్ఞానంలో బయటకు వచ్చారన్నమాట. మెయిన్లీ అజ్ఞానంలో ఉన్నట్టే. ఉం? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ శరీరాన్ని బాగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎవరిని చూసినా సరే మీరు ఈ శరీరాన్ని ఎలా బాగు చేయాలి, ఈ
ఈ శరీరానికి అవసరమైన విషయాన్ని ఇలా బాగుపరచాలి. ఇదే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క చింత. ఉం? సో ఎప్పుడైనా సరే మీరు ఏ డాక్టర్ని తీసుకోండి, ఒక రోగిని నేను వైద్యం నయం చేయాలి. ఉం? ఒక సైంటిస్ట్ని తీసుకోండి, నేను ఏదైనా ఒకటి కనిపెట్టాలి నలుగురికి ఉపయోగపడేటట్టు. ఒక ఇంజనీర్ని తీసుకోండి, నేను ఒక ఫోన్ తయారు చేయాలి, నేను ఒక కంప్యూటర్ తయారు చేయాలి. అందరూ ఆ, ఈజీగా పనిచేసుకునే విధంగా ఆ, పరికరాలను సృష్టించాలి. ప్లస్ మన బాడీ చక్కగా ఉండాలి, మనకు రోగాలు రాకుండా ఉండాలి. ఆ, తర్వాత మన బాడీ ఫాస్ట్గా చురుగ్గా ఉండాలి. ఇవే అన్నమాట ప్రయత్నం. సో నువ్వు ఎంత దిద్దులాట చేసినా సరే, ఎంత ప్రయత్నం చేసినా సరే, ముసలితనము ఆపలేరు, రోగాలు ఆపలేరు, ఫైనల్లీ చనిపోవడం కూడా ఆపలేరు. సో ఈ వీళ్ళందరి ప్రాపంచిక లైఫ్లో ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఓన్లీ శరీరాన్ని బాగుపడదామని ప్రయత్నం చేస్తున్నారనమాట. సో వీళ్ళందరూ ఏంటి? అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళకు సరైన జ్ఞానం లేదు, అంధకారంలో ఉన్నారు. ఉం? ఒక అంధుడు ఇంకొకరికి హెల్ప్ చేయలేడు. ఎందుకంటే ఒక గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? నేను దారి చూపిస్తాను రా అని వెళ్తున్నాడు. ఆయన ముందు వెళ్తున్నాడు, వెనకాల కొందరు ఒక ఇంజనీర్ ముందు వెళ్తున్నాడు, వెనకాల ఒక 100 మందికి జాబ్లు ఇచ్చి ఆయన వెనకాల తీసుకెళ్తున్నాడు. అందరూ అంధకారమే. ఒక పెద్ద గోయి ఉంది, వాడు పడ్డాడు, వీళ్ళందరూ అడ్లో పడ్డారు. సో దాంట్లో ఉపయోగం ఉంది? ఏమీ లేదు. అందుకని యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటంటే, భగవంతుని భక్తి. అసలు మనం ఎవరు, మనం ఎందుకు జన్మించాము, మనకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మనం ఎందుకు కష్టపడుతున్నాము, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇది ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు ఫస్ట్ స్టెప్ అతాతో బ్రహ్మ జిజ్ఞాస వచ్చినట్టు అర్థం. సో దాంట్లో ఎవరైతే ఈ భక్తుల యొక్క పాదధూళి, భక్తుల యొక్క రెమ్నెంట్స్, అంటే వాళ్ళు తిని వదిలేసిన తర్వాత ఉన్న రెమ్నెంట్స్, యూజువల్లీ ఏ డివోటీ కూడా అలా వదిలేరు. ఓకే, అట్లా ఎవరైనా వదిలేస్తే దాన్ని మనం కొంచెం తీసుకుంటే ఆ, అప్పుడు మనము భక్తిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంతవరకు మనం భక్తిలోకి వచ్చే ఛాన్స్ ఉండదు. పాద రజోభిషేకం, పాద రజోభిషేకం ఒక శ్లోక చూపిస్తాను మీకు. వినామః పాద రజోభిషేకం. ఇది ఈ శ్లోకం. సో ఇది షేర్ చేస్తాను మీకు. సో ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడైతే ఆయన చదువుకొని, ఆయన స్కూల్లో చదువుకున్నప్పుడు హిరణ్యకశిపు ఆయన తండ్రి ఆ, చక్కగా ముద్దాడి ఆయనను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చాలా చిరునవ్వుతో, తండ్రికి ఎంతో ప్రేమగా ఉందన్నమాట, వాత్సల్యం పిల్లవాని మీద, హిరణ్యకశిపుకి. ఆ, ప్రేమగా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ, ఇది మీకు ఏం షేర్ చేశాను లేదనుకుంటా, ఒక్క నిమిషం. ఆ, సో తల్లి మంచిగా తయారు చేస్తుంది ఈ ప్రహ్లాద్ మహారాజ్ని. సో ప్రహ్లాద్ మహారాజ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, మై డియర్ ప్రహ్లాద్, ఓ ప్రహ్లాద, నా యొక్క ప్రియమైన ప్రహ్లాద, నువ్వు ఏం నేర్చుకున్నావు స్కూల్లో? నీకు టీచర్స్ అందరూ ఏం నేర్పించారు నాకు ఒక్కసారి చెప్పు అని అంటే, ఆయనే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం. మనం ఓన్లీ కృష్ణ కథ వినాలి, ఇవన్నీ చెప్తున్నాడు. మా శ్రవణం ముందు ఒక కథ వినాలి, తర్వాత ఆ, మనము మన నోటి ద్వారా కృష్ణ కథ చేయాలి, విష్ణుమూర్తి యొక్క గ్లోరీస్ చెప్పాలి. ఇట్లా చెప్తుంటే ఆయన కోపం వచ్చేస్తుంది ఆల్రెడీ, ఎందుకంటే విష్ణుమూర్తి తన తమ్ముడిని చంపాడు ఆల్రెడీ, హిరణ్యాక్షని. సో ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పంపిస్తాడు, పంపించి మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వచ్చేసి అడుగుతాడు అన్నమాట. అడిగితే అప్పుడు ఏం నేర్చుకున్నావు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి చెప్పు అని. సో ప్రహ్లాద్ చెప్పింది మనం ఎందుకు నేర్చుకోవాలి? మహాజనో ఏన గతస్స పంత, వీళ్ళందరూ మహాజన్స్. ఈ మహాజనులు ఎట్లాగైతే వాళ్ళు ఏమేం పాటించారో మనము దాన్ని పాటించాలన్నమాట. అయితే ఆ ప్రహ్లాద్ మహారాజు తండ్రితోని ఈ విధంగా అంటున్నాడు అన్నమాట, చిరునవ్వుతో తండ్రితో ఈ విధంగా చెప్తున్నాడు, హిరణ్యకశిపుకి చెప్తున్నాడు,
నైషామతిస్తావదురుక్రమాంఘ్రీం స్పృశత్యనర్థాపగమో యదర్థః మహీయశాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. ఎంతవరకైతే ఎవరైతే భక్తులు వైష్ణవుల యొక్క పాద ధూళిని తీసి వాళ్ళ తలపైన రాసుకొని వాళ్ళ బాడీ మొత్తం రాసుకొని దాంట్లో స్నానం చేస్తారో, ఏది భక్తుల యొక్క పాదధూళిలో ఎవరైతే స్నానం చేస్తాడో అంతవరకు వాళ్ళకి ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ మీద ఎక్కువగా ఇంక్లినేషన్ మొగ్గు చూపుతారంట. వాళ్ళకి భగవంతుని పాదాలకు చేరుకునే అవకాశం రాదంట. ఉం? ఎప్పుడైతే ఎవరైనా భక్తుల పాద రజోభిషేకం, వాళ్ళ పాద రజ, వాళ్ళ పాద ధూళితో స్నానం ఆచరిస్తారో, వాళ్ళ బాడీ మొత్తం పూసుకుంటారో, వాళ్ళకి భగవంతుని భక్తిలోకి ఎంట్రీ లభిస్తుంది. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ కాన్షియస్ లో వస్తారో అప్పుడు వాళ్ళు ఈ ప్రాపంచిక లైఫ్ నుంచి వాళ్ళకి విముక్తి చెందడం మొదలవుతుంది అనమాట. సో అది ఫస్ట్ స్టెప్. ఎవరైనా సరే అది ఫస్ట్ స్టెప్. సో అది ప్రహ్లాద్ మహర్షి చెప్పగానే ఇక హిరణ్యకశిపుకు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఊగిపోయి ఇంకా నెట్టేసి అప్పటి నుంచి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో అయితే ఇప్పుడు ఏం చేశారు, చైతన్య మహాప్రభు రాగానే వాళ్ళ తండ్రి ఆ ఆ పాదాలను కడిగిన ఆ అమృతాన్ని, చరణామృతాన్ని తాగారు అందరూ వాళ్ళ ఇంట్లో. సో ఆ చరణామృతం తాగగానే ఇతనికి భక్తి ప్లస్ అంతా వచ్చేసింది అప్పటికే. అవన్నీ కూడా రివీల్ అయిపోయాయి ఈ గోపాల్ భట్టాకి. సో అట్లా ఆయన చాలా రోజులు ఉంటాడు వాళ్ళ ఇంట్లో. సో చైతన్య మహాప్రభు దేవాది దేవుడు అని తెలుసు. సో అప్పుడు ఈ వెంకట భట్ట వీళ్ళందరూ లక్ష్మీదేవికి పూజ చేయడం, నారాయణకి పూజ చేయడం చేస్తున్నారనమాట శ్రీరంగంలో. అయితే చైతన్య మహాప్రభు రోజు వాళ్ళు చదువుకుంటూ వాళ్ళు డిస్కస్ చేసుకునే టైంలో ఒకసారి ఒక ప్రశ్న అడుగుతాడనమాట. ప్రియమైన గోపాల్ వెంకట భట్ట, కృష్ణ రాసలీల చేసేటప్పుడు ఈ లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తుంది? లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శ్రీవారి పాదసేవలు చేస్తూనే ఉంది, పాదసేవ చేస్తూ ఉంది. అట్లాంటి లక్ష్మీదేవి శ్రీకృష్ణుని లీలలోకి ఎంటర్ కావడానికి నారాయణుని కూడా వదిలేస్తుంది, విష్ణుమూర్తిని కూడా వదిలేసి దాంట్లో పాల్గొనడానికి వెళ్తుంది. అది ఎందుకు అలా అవుతుంది అంటే అప్పుడు వెంకట భట్ట అంటారనమాట, కృష్ణకి విష్ణుకి తేడా లేదు కదా. సో ఒకవేళ లక్ష్మీదేవి అలా వెళ్ళినప్పుడు ఆమెలో ఫాల్ట్ ఏముంటుంది? ఆమెలో ఫాల్ట్ ఏముంటుంది? ఇద్దరు ఒకటే కదా. అయితే సరే అని ఓకే, మరి అందులో ఎంట్రన్స్ ఇవ్వరు. ఆమెకి లక్ష్మీదేవికి శ్రీకృష్ణ భగవానునితో రాసలీల చేసే ఎంట్రన్స్ లభించట్లేదు. మరి అదెందుకు రావట్లేదు? వాళ్ళకి ఎంట్రీ ఇవ్వాలి కదా. లక్ష్మీదేవి అందరికంటే హైయెస్ట్. అంటే నేను మామూలు తరహా భక్తుణ్ణి, నాకు ఇవన్నీ విషయాలు తెలీదు, మీరే కదా దేవాది దేవులు, మీరు చెప్పండి అంటాడు. సో అప్పుడు చైతన్య మహాప్రభువు విన్నవిస్తున్నాడు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అక్కడ. ప్రభోనందర్, ఈ వెంకట భట్ట ఒక అన్న ప్రభోదానంద సరస్వతి, తర్వాత అట్లా వాళ్ళందరూ ముగ్గురు అన్నదమ్ములు ప్లస్ వాళ్ళ కొడుకు అయిన గోపాల్ భట్ట, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తున్నాడు అనమాట, భగవంతుని భక్తి ఎన్నో రసాలుగా ఉంటుంది. ఒకటి దాస్యరస, భగవంతుని దాస్యంలో చేసేది. ఇప్పుడు భీష్ముడు, తర్వాత ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా భగవంతుని ఎలా సేవించారు? దాస్యరసలో సేవించారు. ఆ తర్వాత సఖ్యరస. సో సఖ్యరస అంటే మన అర్జునుడు, వీళ్ళందరూ సఖ్యరస. దానికంటే ఇంకా కొంచెం పైన వాత్సల్య రస, అంటే కృష్ణుణ్ణి నేను తినిపించాలి, ఆ కృష్ణుణ్ణి నేను పోషించాలి, ఆయన నా కొడుకు అని చూసేది వాత్సల్య రసం.
యశోద మాతానంద మహారాజ్, నందబావ, వీళ్ళందరూ. సో అంతకంటే ఇంకా పైన మాధుర్య రస. సో మాధుర్య రస అంటే భగవంతుణ్ణి ప్రియుడుగా, మనమందరము భగవంతుని యొక్క ప్రియురాలు లాగా చూస్తారనమాట ఈ గోపీస్ అందరూ. సో అది అతనితో ప్రేమ సంబంధం, లేకపోతే ఈవెన్ మ్యారేజ్ కాకున్నా కూడా ఆ, పరకీయ రస. సో ఈ రసాలో ఇది అన్నిటికంటే అధికం అనమాట. సో ఎప్పుడైతే భగవంతుణ్ణి వైభవంగా ఐశ్వర్య భావంతో చూసినప్పుడు, ఈ యొక్క భగవంతుని రాసలీలాలోకి ఎంటర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కృష్ణాని భగవంతుడు అనేదే నమ్మకూడదు. నమ్మడం కాదు, అసలు భగవంతునిలాగా చూడకూడదు. నువ్వు అష్టైశ్వర్యాలు అన్ని భగవంతుడి భోగాలు ఇవన్నీ చూసినప్పుడు నువ్వు దేవుడితో ఎలా వెళ్ళి ఆ ఆ, మాధుర్య రసలో ఉండగలుగుతావు, రైట్? సో లక్ష్మీదేవి ఐశ్వర్య రసలో ఉంది కాబట్టి ఆమెకి ఇంకా ఆ అవకాశం రాలేదు. అందుకని ఫస్ట్ ఆ ఐశ్వర్య రస వదిలేయాలి. ఆ తర్వాత ఆమె ఏంటి, ఒక రాణిలాగా ఉంది. ఒక రాణిలాగా కాదు, గోపీ పరదురు పదకమలయోర్ దాస దాసాను దాసః. సో ఉద్ధవుడు ఏం చేస్తాడు, ఈ మనకు ఉద్ధవుడి స్క్రిప్చర్స్ లో ఎలా ఇచ్చారంటే పాండవుల కంటే కూడా ఉద్ధవుడు ఇంకా హయ్యర్ డివోటీ అన్నమాట. సో ఉద్ధవుడిని ఒకసారి బృందావన్ పంపించి ఆ గోపీస్కి నచ్చ చెప్పి రాండి అని పంపిస్తారనమాట కృష్ణ భగవానుడు. అప్పుడు ఉద్ధవ వెళ్ళి వాళ్ళని చూస్తే వాళ్ళ భక్తి చూసి, వాళ్ళ యొక్క ప్రేమ చూసి, వాళ్ళు ఓన్లీ ఎందుకు బతికుంటున్నారు అంటే ఓన్లీ కృష్ణ చెప్పాడు వాళ్ళని ఏమని, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. కృష్ణ వెళ్ళగానే వాళ్ళందరూ చనిపోవడానికి సిద్ధమైపోయారు. కానీ ఒకే ఒక్క మాట కృష్ణ ఏం చెప్పాడు, మళ్ళీ నేను వస్తాను. ఒకవేళ నిజంగా కృష్ణ మళ్ళీ వచ్చాడు అనుకో కొన్ని సంవత్సరాల తర్వాత, మనందరం చనిపోతే కృష్ణ మనల్ని మిస్ అవుతాడు. అందుకని వాళ్ళు బతికి ఉన్నారనమాట. లేకపోతే ఇంకా వాళ్ళు జీవించి కూడా ఉండలేకపోతున్నారు. సో అప్పుడు వాళ్ళ భక్తి చూసేసి ఉద్ధవకి అనిపిస్తుంది, నేను ఎంతో పెద్ద భక్తుని అనుకున్నాను, కానీ వీళ్ళ భక్తిలో నా భక్తి ఏది కాదని. సో అప్పుడు ఆ ఉద్ధవ కుండు దగ్గర కూర్చొని, ఆ కుండు ఫామ్ అవుతుంది, అప్పుడు ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు చేసి, నాకు ఇప్పుడు నేను స్నేహభావంలో ఉన్నాను, ఫ్రెండ్ లాగా, మిత్రుల్లాగా. ఈ భావం నుంచి నేను నెక్స్ట్ జన్మ ఒక గడ్డి పోసలాగా పుట్టాలి, నేను బృందావన్లో ఒక గడ్డి పోసలాగా. ఎందుకు, ఈ గోపీస్ అందరూ వెళ్ళేటప్పుడు ఈ గడ్డిని తొక్కుతూ ఉంటే వాళ్ళ యొక్క ధూళి, ఈ గోపీస్ అందరి యొక్క ధూళి నా తలపైన వస్తే అప్పుడు నేను అట్లీస్ట్ భక్తిలో ఇంకా ముందుకు వెళ్తాను. అంటే చూడు, ఉద్ధవుడు చాలా క్లోజ్ అసోసియేట్. ప్రతి ఒక్కటి ఉద్ధవ ఏం చేయాలి ఇప్పుడు మనం, ఉద్ధవ ఏం చేయాలి మనం అని కృష్ణ చాలా ఒక ఫ్రెండ్ లాగా ప్రతి ఒక్క విషయంలో ఉద్ధవ్ని అడ్వైస్ తీసుకొని చెప్పాడు. ఆయనే అనుకుంటున్నాడు అనమాట, ఈ యొక్క గోపీస్ ఎంత భక్తి ఉంది అని చెప్పేసి ఆయన కూర్చొని అక్కడ తపస్సు చేస్తున్నాడు. దేనికి, ఒక గడ్డిపోసలాగా, బృందావన్ ధాంలో ఒక గడ్డిపోసలాగా అవడానికి తపస్సు చేస్తున్నాడు. సో ఇట్లా చెప్పి, అందుకే గోపీస్ అందరికంటే హైయెస్ట్ అనమాట వాళ్ళ యొక్క పొజిషన్. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ స్తద్ధామ వృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణయా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమర్తో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో న ప్రహాన్. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయస్ తద్ధామ బృందావనం రమ్యా కాచిత్ ఉపాసన. ఈ యొక్క గోపీస్ చేసే భక్తి అత్యున్నతమైన భక్తి, ఇంకంతకంటే హైయెస్ట్ భక్తి భక్తులు ఇంకెవరు ఉండరు అని చెప్తున్నారు దాంట్లో. శ్రీమద్ భాగవతం అమల పురాణం, అన్నిటికంటే హైయెస్ట్ పురాణం. మన యొక్క జీవన లక్ష్యం ఏంటి, ప్రేమ పుమర్తో మహాన్, భగవంతుని కృష్ణ భగవాను యొక్క ప్రేమ పొందడం మన యొక్క అల్టిమేట్ గోల్. ఇక్కడ డబ్బు సంపాదించడం, పేరు ప్రఖ్యాతలు సంపాదించడం ఇవన్నీ కాదు, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రేమ పుమర్తో మహాన్, కృష్ణ ప్రేమ పొందడం. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఈ విషయాన్ని మనకు వెల్లడి చేశారని ఈ శ్లోకం చెప్తుంది. సో అట్లా వెంకట భట్టాన్ని వాళ్ళందరికీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకరోజు ఈ గోపాల్ భట్ట పడుకుంటాడు.
పడుకున్నప్పుడు ఆయనకు డ్రీమ్ వస్తుంది, ఆయనకు కల వస్తుంది. ఆ కలలో చైతన్య మహాప్రభు వస్తాడు. సో చైతన్య మహాప్రభు వచ్చేసి అక్కడ కీర్తన చేస్తూ ఉంటే అక్కడ నిత్యానంద ప్రభు ఉన్నాడు, హరిదాస్ ఠాకూర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారనమాట. అప్పుడు ఈ గోపాల భట్ట నడుస్తూ అక్కడికి దగ్గరగా వెళ్ళగానే నిత్యానంద ప్రభు వీళ్ళందరూ ఆయనను కౌగిలించుకొని ఆయనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి చైతన్య మహాప్రభు దగ్గర తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అతని చెవిలో వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బృందావన్‌లో అని అట్లా చెప్పగానే ఆయన మెలుకు వస్తుంది. మెలుకు రాగానే చాలా చాలా అల్లాడిపోతాడనమాట. అయ్యో! ఏంటి సడెన్‌గా ఇట్లా అయిపోయింది అని ఏడుస్తూ తెల్లారి చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి చైతన్య మహాప్రభుని చూసినప్పుడు చైతన్య మహాప్రభు యొక్క అందమైన స్వరూపాన్ని చూడగానే ఆయన ఎక్స్పాండ్ అయిపోయి ఆయన యొక్క త్రిభంగ ఫామ్ చూపిస్తాడనమాట. మూడు మూడు చోట్ల బెండ్ అయ్యి కృష్ణ ఎలా నిలబడతాడు ఎప్పుడైనా సరే వంకర తింకరగా నిలబడతాడు. సో అలా చైతన్య మహాప్రభు మూడు చోట్ల ఇట్లా బెండ్ అయిపోయి ఆయన నడుము ఇటు సైడ్ ఉంటుంది, కాళ్ళు ఇటు సైడ్ ఉంటాయి, తల అటు సైడ్ ఉంటుంది. పిల్లల్ని కూడా పట్టుకున్నట్టు. సో అట్లా ఆ యొక్క రూపాన్ని దర్శనమిస్తాడు. అప్పుడు ఈ గోపాల భట్ట ఆ దర్శనం చేసుకొని ఆయనకు చెప్తాడనమాట. నువ్వు త్వరలో నువ్వు ఆ, బృందావన్కు వెళ్ళి ఆ, రూప గోస్వామి, సనాతన్ గోస్వామి వాళ్ళందరూ అక్కడ పుస్తకాలు రాస్తూ ఉంటారు. సో నువ్వేం చేయాలంటే ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ బుక్స్ అన్ని ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళకి సేవ చేయి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. సో అట్లా ఈ గోపాల భట్ట అలా పెరుగుతూ పెరుగుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత గోపాల్ భట్ట ఆ, తర్వాత మెయిన్ ఇన్స్ట్రక్షన్ చెప్తాడు అన్నారు. రైట్ నా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఇంకా బ్రతికి ఉన్నారు, వాళ్ళ సేవ చేయి, ముందు వాళ్ళ సేవ చేయడం నీ బాధ్యత. సో అప్పటికి ఫస్ట్ స్టెప్ ఏంటి, నువ్వు నీ తల్లిదండ్రులను సేవ చేసుకో అని చెప్తాడు అనమాట. ఎందుకు వాళ్ళు కూడా చాలా వైష్ణవులు, మంచి శుద్ధ భక్తులు. శ్రీరంగంలో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సంస్కారాస్. సి మన పిల్లలకి భక్తి అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, ఈ వెంకట భట్ట ఏం చేశాడు? వైష్ణవులు రాగానే ఇంటికి వాళ్ళ పాదాలని కడిగాడు. వాళ్ళ యొక్క ఆ, చరణామృతి తీసుకొని అది తాగాడు, అందరికీ తాగిపించాడు ఫ్యామిలీ మెంబర్స్లో. సో ఇలాంటివి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సంస్కారాలు ఏర్పడతాయి. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఎస్పెషల్లీ మన పిల్లలకి మనం చేసే వాటితో వాళ్ళ సంస్కారాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. వాళ్ళ యొక్క సంస్కరణ. ఇప్పుడు సపోజ్ మనం రోజు లేచి పొద్దున లేచి టీ తాగుతున్నాం అనుకోండి, పిల్లలకి అదే సంస్కారం వస్తుంది. రోజు పొద్దున లేచి న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి, పిల్లలు కూడా పొద్దున లేచి న్యూస్ పేపర్ పట్టుకుంటారు. సో మనం ఎలా ఉంటామో యూజువల్గా అలాంటి హ్యాబిట్స్ పిల్లలకు వస్తాయి. ఎప్పుడైనా మనం వైష్ణవులను పిలిచి వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళ యొక్క పాదరజోభిషేకం మనం తీసుకోవాలి అని మ్, ఎప్పుడైతే పేరెంట్స్ అలా బిహేవ్ చేస్తారో ఆటోమేటిక్గా పిల్లలకి ఆ లక్షణాలు మెల్లమెల్లగా వచ్చేస్తుంటాయి. సో మనం ఏమీ చేయనవసరం లేదు. మనం ఏదైతే సీరియస్గా డివోషనల్ సర్వీస్లో మంచిగా ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా అది ఏదో విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తగులుకుంటుంది. రైట్? సో మీరు ఎక్కడైనా చూడండి, మనము స్టడీగా ఉండాలి భక్తిలో, మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం చాలా డిటర్మిన్డ్గా ఉండాలి భక్తిలో. అట్లా ఉంటే అదే పెద్ద ప్రేరణ అవుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్కి. చాలామందికి ప్రశ్న ఉంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా డివోటీ కాలేదు, నేనేం చేయాలి? నువ్వు ఒక మంచి భక్తుడిగా లేకపోతే భక్తురాలి కా, నిన్ను చూసి నీ బిహేవియర్ చూసి ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మిగతా వాళ్ళు భక్తిలోకి వస్తారు. సో అట్లా గోపాల్ భట్ట గోస్వామి అప్పటికి ఆ, ఇంకా బృందావన్ ధామ్కి వస్తాడు. బృందావన్ ధామ్కి వచ్చేసి ఆ, ఆయన్ని ఈ రూప గోస్వామి, సనాతన్ గోస్వామి వీళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటాడు అనమాట. సో సేవ చేస్తూ ఉంటే ఆయనకు చాలా శాలిగ్రామ్ శిలాస్ ఇస్తారు. సో శాలిగ్రామ్ శిలాస్ అంటే మీకు తెలుసు కదా, అవన్నీ రాళ్ళలాగా ఉంటాయి, గంధకి నది నుంచి వచ్చినాయి. అవి యాక్చువల్గా స్వయంగా విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు. సో అవన్నీ ఆయన అన్ని ఒక 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 క్లాత్లో కట్టుకొని ఆయన మెడ చుట్టూ కట్టుకునేవాడు అనమాట. సో అట్లా కొన్ని రోజులు అట్లా డైలీ డీటీ వర్షిప్ బాగా చాలా జాగ్రత్తగా చేసేవాడు. డీటీ వర్షిప్ చేస్తూ చేస్తూ ఉంటే ప్లస్ చైతన్య మహాప్రభు ఏమన్నాడు, ఆయన ఇన్స్ట్రక్షను, నువ్వు వచ్చిన తర్వాత నాకు సేవ చేయి అక్కడ. ఆ, సనాతన్ గోస్వామి, రూప గోస్వామితో పాటు నాకు కూడా అక్కడ సేవ చేయాలి, ఏది బృందావన్ ధామ్లో.
సో బృందావన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు కలుసుకుంటారు. రూప గోస్వామి, సనాతన్ గోస్వామి కలుసుకొని, ఓ మంచి డివోటి గోపాల్ భట్ట గోస్వామి వస్తున్నాడు అని చెప్పి ఎంతో హడావుడిగా వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని, వాళ్ళ యొక్క వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి సర్వీసెస్ చేస్తున్నారు ఇతనికి షేర్ చేసి, ఆ, ఇతనికి ఇతన్ని వాళ్ళలో ఒకనిగా చేసుకున్నారనమాట. ఇది వైష్ణవుల యొక్క సత్సంబంధాలు. మనం టెంపుల్లో చూస్తాం కదా, ఎప్పుడైనా మనం వెళ్ళగానే వాళ్ళు కూడా కుతూహలంగా మనల్ని పిలవడము, ప్లస్ వాళ్ళు మనకి సేవ ఇవ్వడము. ఆ, అట్లా రూప గోస్వామి, సనాతన్ గోస్వామి ఈ గోపాల్ భట్ట గోస్వామిని తీసుకొని ఆయనకు సేవ ఇస్తుంటారు. సో వాళ్ళు సందర్భాస్ రాస్తూ ఉంటే ఆ ఇంట్రొడక్షన్, సందర్భాస్ యొక్క ఇంట్రొడక్షన్ గోపాల్ భట్ట గోస్వామి రాశాడు. ఉమ్, అట్లా వాళ్ళకి సేవ చేస్తూ డిటి వర్షిప్ చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఆయనకి ఒక కోరిక ఉంటుందన్నమాట. ఉమ్, ఆమ్, ఈ యొక్క కృష్ణాని కృష్ణాని సేవ చేసుకునే కోరిక ఉంటుంది. ఆ రోజు పడుకుంటాడు. పడుకొని తెల్లారి లేసేవరికి ఏమవుతుంది అంటే, ఈ యొక్క శాలిగ్రామ్ శిల, నరసింహశిల ఏమవుతుందంటే అది పెరిగి త్రిభంగ ఫామ్లో ఒక 12 ఇంచుల విగ్రహంగా మారిపోతుంది. 3 చోట్లు బెండ్ అయి ఉన్న విగ్రహంగా, ఫ్లూటు ఇలా ప్లే చేస్తూ ఆయన పాదాలు, తర్వాత ఆయన యొక్క నడుము, ఆయన యొక్క ఛాతీ, తర్వాత ఒక 12 ఇంచులు. ఉమ్, సో లేచి చూడగానే ఎంతో బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇదే రాధారామన్ విగ్రహం. ఇప్పుడు మన రాధారామన్ టెంపుల్లో మనం వెళ్తే ఆ, మనకు చూపించే విగ్రహం ఇదే అన్నమాట. మీకు దర్శనం కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. రాధారమణ విగ్రహం బృందావనంలో ఉన్నది కదా ప్రభు. అవును, నాకు ఉన్నాయి చాలా. ఇది ఓకే. ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఉంది ప్రభుజీ. యా, సో ఇది రాధారామన్ యొక్క విగ్రహం అన్నమాట. సో ఈ విగ్రహము ఎట్లా వచ్చింది? గోపాల్ భట్ట గోస్వామి పూజ చేస్తూ చేస్తూ ఉండగా ఆయన పడుకుని లేచే వరకు ఒక శాలిగ్రామ్ శిల, నరసింహ శాలిగ్రామ్ శిల నుంచి ఇట్లా పెద్దగా అయిపోయి ఈ విగ్రహం ఫామ్ అయిపోయింది అనమాట. ఎంతో సుందరంగా ఉన్న ఈ విగ్రహం. అయితే మనకి సనాతన్ గోస్వామి మన మన యొక్క సంబంధ ఆచార్య. ఆయనే పూజించే విగ్రహం ఎవరు? రాధా మదన్ మోహన్. సో రాధా మదన్ మోహన్ యొక్క విగ్రహంలో కృష్ణ భగవానుని యొక్క పాద పద్మాలు ఎలా ఉంటాయో రాధా మదన్ మోహన్ విగ్రహంలో అలా ఉంటాయి. ఓకే. ఆ తర్వాత రూప గోస్వామి ఆ, అభిధేయ అభిధేయ ఆచార్య. సో రూప గోస్వామి అభిధేయ ఆచార్యలో రాధా గోవింద దేవుని పూజ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే. ఆ, రాధా గోవింద దేవుని పూజ చేస్తూ ఉంటాడు. సో ఆయన యొక్క ఆ గోవిందదేవి విగ్రహంలో కృష్ణ ఇట్లా పిల్లన గ్రోవి పట్టుకొని ఆయన ఛాతీ భాగం మొత్తము ఎగ్జాక్ట్ గా రాధా గోవిందదేవి విగ్రహంలో ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటాడు కృష్ణ. ఆ తర్వాత ఆయన యొక్క ముఖము, కృష్ణ భగవాను యొక్క ముఖము ఆ, గోపీనాథ్ ఆ, గోపీనాథ్ మన యొక్క ప్రయోజన ఆచార్య అయిన రఘునాథ్ దాస్ గోస్వామి, ఆయనే పూజించే విగ్రహ దైవం ఎవరు? రాధా గోపీనాథ్. సో గోపీనాథ్ యొక్క ముఖము, సో గోపీనాథ్ యొక్క ముఖము కృష్ణ భగవాని ముఖంకు ఎగ్జాక్ట్ గా ఉంటుంది అనమాట, ఆయన కళ్ళు అట్లా. కానీ రాధారమణులు ఎలా ఉంది? 12 ఇంచుల విగ్రహంలో కూడా ఈ పాదాలు, ఛాతీ, చేతులు ప్లస్ ఆయన యొక్క ముఖము అన్నీ కూడా రాధా మదన్ మోహన్ యొక్క పాదాలు ప్లస్ రాధా గోవిందదేవి యొక్క ఛాతీ ప్లస్ చేతులు, ఆ తర్వాత రాధా గోపీనాథ్ యొక్క ముఖం. అంటే ఈ 3 మూర్తులు ఇట్లాగే ఉన్నాయన్నమాట. అంటే కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడో అలాగా ఉంటాయన్నమాట ఈ మూర్తిలో.
సో సో ఈ మూర్తి కృష్ణ భగవానుడు డైరెక్ట్గా గోపాల్ భట్ట గోస్వామి ఆ, కోసం ఇట్లా అవతరిస్తాడు. సో గోపాల్ భట్ట గోస్వామి చాలా ఆనందంగా రోజు వర్షిప్ చేస్తూ ఉన్నాడు అనమాట. రోజు వర్షిప్ చేస్తూ చేస్తూ ఒకరోజు అనుకుంటాడు, అయ్యో నేను ఇంకా ఈ భగవంతునికి వర్షిప్ చేస్తున్నాను, ఇక్కడ టెంపుల్ లేదని చెప్పేసి. సో అట్లా ఆయన అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అక్కడ టెంపుల్ కట్టే అవకాశం కూడా భగవంతుడు ఆయన కల్పిస్తాడు. సో అట్లా ఆయన ఆ టెంపుల్ కట్టేసి ఆ, ఇప్పుడు భగవంతుడికి ఏదైతే ఆఫరింగ్ ఫస్ట్ పెడతారో ఆ ఆఫరింగ్ అంతా తీసి గోపాల్ భట్ట గోస్వామి యొక్క టేబుల్, ఆయన యొక్క ఆ, ఆచార్య యొక్క టేబుల్ అవన్నీ అక్కడే ఉన్నాయి. ఆయనకు ఆఫరింగ్ ఇచ్చేసి ఆ తర్వాత అందరికి భక్తులకు పంచుతారు అక్కడ. సో ఆ, గోపాల్ భట్ట గోస్వామి డిటి వర్షిప్ లో అంతటి ప్రాముఖ్యత అన్నమాట. డైరెక్ట్ గా భగవంతుడు అయితే ఒక రోజు ఆలోచిస్తున్నాడు అనమాట, బాధపడుతూ. బాధ అంటే ఏదో మన యొక్క మన దిగులు లాంటి కాదు, అది కూడా ఒక రకమైన ప్రేమ, ఎక్స్టసీ. భగవంతుని నేను ఈ త్రిభంగ ఫామ్ లో ఉన్న రాధారామణుని నేను సేవిస్తున్నాను, కానీ చైతన్య మహాప్రభు నాకు చెప్పాడు కదా, పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చైతన్య మహాప్రభుని నేను దర్శించాలి అని చెప్పేసి. సో తెల్లారు లేస్తాడు, ఆయన పూజ చేస్తూ ఉండగా, ఈ రాధారామన్ విగ్రహం పూజ చేస్తూ ఉండగా ఈ రాధారామన్ విగ్రహంలో నుంచి డైరెక్ట్ గా చైతన్య మహాప్రభు ఆయనకు కనిపించిన చైతన్య మహాప్రభు రూపం వస్తుంది. వచ్చేసి అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట, ఈ రాధారామన్ ప్లస్ చైతన్య మహాప్రభు కూడా నాన్ డిఫరెంట్, ఇది తేడా కాదు. సో ఈ రాధారామన్ విగ్రహాన్ని నేను వర్షిప్ చేస్తూ ఉంటే డైరెక్ట్ గా చైతన్య మహాప్రభుకు వర్షిప్ చేసినట్టే అని. సో అట్లా ఆ, మన గోపాల భట్ట గోస్వామి ఆ, ఆయనే ఆయన వల్ల మనకి ఈ డిటి వచ్చింది. ప్లస్ ఇంకోటి, ఈ ఔరంగజేబ్ టైంలో అన్ని టెంపుల్స్ కూల్చేసేటప్పుడు ప్రతి ఒక్క విగ్రహాన్ని రాజస్థాన్కి అట్లా తరలించేసేసి సేఫ్ గార్డ్ చేశారు. కానీ ఈ ఒక్క విగ్రహం మాత్రం ఎక్కడికి తరలించలేదు. ఎందుకంటే బృందావన్ దాటి రాధారామన్ ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఎప్పటికీ బృందావన్లోనే ఉన్నాడు. సో ఈ రాధారామన్ ఏంటి, 12 ఇంచులు కదా, చిన్న చిన్న ఆ, ఇంత ఇంత మన చెయ్యి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది సైజ్ విగ్రహం. సో అది ఎక్కడైనా దాచిపెట్టొచ్చు, ఒకవేళ దుండగుదులు ఎవరైనా వచ్చేసి ఏమైనా చేసినా కూడా ఈజీగా దాచేయచ్చు. సో అట్లా అని రాధారామన్ ఆ, అప్పటి నుంచి బృందావనంలోనే ఉండి మనకు దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో ఇప్పటికి కూడా పూజారీస్ ఆ డీటీస్ని మెలకువ చేసేటప్పుడు, తర్వాత ఆ డీటీస్కి డ్రెస్సింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా, వాళ్ళ చేతులు కూడా చల్లగా ఉంటే ఒక వేడి టవల్స్తో ముందు చేతులు కాపుకొని ఆ తర్వాత పట్టుకుంటారు భగవంతుని విగ్రహం. ప్లస్ సమ్మర్లో కూడా ఆయనకి మొత్తం ఫుల్గా డ్రెస్ అయ్యారు పైనుంచి కింది వరకు. ఆ, ఒక్కోసారి ఓన్లీ నడుం చుట్టూ ఒకటి కట్టేసి అలాగే ఉంచుతారు, ఎందుకంటే భగవంతుడికి ఆ ఉడకపోస్తుంది అని చెప్పేసి. సో అట్లా ఎంతో ప్రేమగా సేవ చేస్తూ ఉంటారు. సో అది రాధారామన్ యొక్క విగ్రహం. గోపాల్ భట్ట గోస్వామి ఆ పూజ చేసే ఈ యొక్క భగవంతుడు ఆయన కోసం స్వయంగా అవతరించాడు రాధారమన్ మూర్తి. సో గోపాల్ భట్ట గోస్వామికి జాయ్, రాధారమన్ కి జాయ్. హరే కృష్ణ. సో ఇంకా డీటెయిల్స్ మనం ఎప్పటికైనా తర్వాత చెప్పుకుందాము. ఈ రోజు అతని తీరోభావ దినోత్సవము. అయితే ఈ గోపాల్ భట్ట గోస్వామి ఆ తోటి మనకి ఇవన్నీ, ఈ రాధారమన్ విగ్రహము ఇవన్నీ ఆ, వచ్చాయన్నమాట. ఆ తర్వాత ఆయన శిష్యులు కూడా చాలా మంది వచ్చి బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేశారు. ఆ, సో ఇటువంటి ఆచార్య లైన్లో మనం వచ్చాం. ఇటువంటి ఆచార్య లైన్లో వచ్చి మనము ఈ విగ్రహాలు ఆరాధించిన ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి ఒక పాస్ టైం ఉంది. ప్లస్ ఈ బుక్స్ అన్ని మనకి ఇచ్చి మనకి ఈ విధంగా భక్తి చేయాలి అని వాళ్ళందరూ మనకి క్లియర్గా అన్ని చెప్పారు. ఆ, వాళ్ళు స్వయంగా ఆ భగవంతునితో మాట్లాడేవాళ్ళు. జీవ గోస్వామి భగవంతుడితో మాట్లాడేవాడు. తర్వాత రూప గోస్వామి, తర్వాత సనాతన్ గోస్వామి ఒకసారి డైరెక్ట్గా రాధారాణిని చూశాడు. ఆ, తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి ఆయనే ఆ, అక్కడ కూర్చొని చాంటింగ్ చేస్తూ ఉంటే స్వయంగా రాధారాణి వచ్చేసి ఆయనకి నీడ పెడుతుంది అనమాట ఆమె యొక్క చీరతోటి. సో అటువంటి గోస్వామిస్ వీళ్ళందరూ. ఈ గోస్వామిస్ ద్వారా మనకు ఈ భక్తిని, ఆ పరంపరలో మనం వస్తున్నాం. సో మనం చదివేది, మనం చేసేది ఏది కూడా మూఢనమ్మకం కాదు. ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు వీళ్ళ ద్వారా మనకు అందజేయబడ్డాయి అన్నమాట.
షడ్గోస్వామికి జయ. అయితే మనం షడ్గోస్వామి అష్టకం పాడొచ్చు ఇవాళ. ప్రభుజీ ఒక డౌట్ ఉంది. ఎస్ మాతాజీ. ప్రభుజీ మంజరీల గురించి ఎక్కడ ఉంది ప్రభుజీ శాస్త్రంలో? ఇప్పుడు గోపాల భట్ట గోస్వామి కూడా మంజరీనేనా ప్రభుజీ? ఎస్ మాతాజీ, వీళ్ళందరూ గోస్వామిస్ మంజరీస్. ఏ మంజరి గోపాల భట్ట గోస్వామి తెలియదు నాకు, కానీ సనాతన గోస్వామి మాత్రం లవంగ మంజరి లేకపోతే రతి మంజరి అంటారు. రూప గోస్వామి వచ్చేసి రూపమంజరి. అసలు మంజరీస్ ఎవరు? సో రాధాకృష్ణ అష్టసఖీస్ ఉంటారు కదా. ఇప్పుడు మనం మాయాపూర్ టెంపుల్కి వెళ్తే సెంటర్లో రాధాకృష్ణ, ఆ తర్వాత ఇక్కడ నలుగురు సఖీలు, ఇక్కడ నలుగురు సఖీలు, అష్టసఖీస్. సో రాధాకృష్ణ రాధా మాధవాన్ని సేవ చేయాలి అంటే ఈ అష్టసఖీస్ వాళ్ళు సేవ అందిస్తూ ఉంటారు. రాధారాణికి అందిస్తుంటారు, రాధా మాధవకి అందిస్తూ ఉంటారు. కానీ వీళ్లకు అందించే వాళ్ళు ఎవరు? వాళ్ళు మంజరీస్. ఆ మంజరీస్లో ఇద్దరు చాలా ప్రముఖ మంజరీస్ ఎవరు? రూపమంజరి, తర్వాత లవంగ మంజరి. సో వాళ్ళు రూప గోస్వామి, సనాతన్ గోస్వామి. సో అట్లాగా ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఒక మంజరి. అవన్నీ మనకి ఐ థింక్ గౌరవ గణేశ దీపికాలో ఇచ్చి ఉంటారు. సో అట్లా చూడొచ్చు, మనము వెతికితే అన్ని మ్యాపింగ్ మనం చేయొచ్చు. కానీ ఎస్, వీళ్ళందరూ మంజరీస్. అంటే రాధాకృష్ణకి డైరెక్ట్ గా డైరెక్ట్ గా సేవ మంజరీస్ వెళ్ళి డైరెక్ట్ గా రాధా మాధవకి సేవ చేయరు. వీళ్ళు ఏం చేస్తారు? మంజరీస్ వెళ్ళి అష్టసఖీస్కి ఇస్తారు, ఆ అష్టసఖీస్ వెళ్ళి సేవ చేస్తారు. అంటే మనం ఎలా ఉండాలి? మనం మంజరీస్కి సేవ చేయాలి, లేదా మంజరీస్కి సేవ చేసే వాళ్ళకి సేవ చేయాలి. అట్లా గోపీ పరదుర్ పదకములయో దాస దాస దాసాను దాస. మనం ఎప్పుడైనా కూడా నేనే ఫస్ట్, నేనే సేవ చేస్తాను అందరికంటే ఎక్కువ, డైరెక్ట్గా నేను కృష్ణకు పెడతాను, డైరెక్ట్గా నేను రాధారాణికి చేస్తాను అంటే భగవంతుడు అలా స్వీకరించడు, మనకు ఆ యోగ్యత కూడా లేదు. సో మనము కృష్ణ రాధామాధవని అప్రోచ్ చేయాలంటే ముందు అష్టసఖీస్ని అప్రోచ్ కావాలి, వాళ్ళని అప్రోచ్ కావాలంటే మంజరీస్ని అప్రోచ్ కావాలి, వాళ్ళ మంజరీస్ని అప్రోచ్ కావాలంటే ఇంకా వాళ్ళ సేవకుల్ని. అట్లా సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క అట్లా వెళ్తే మనకు ఈ అవకాశం వస్తుంది. ఎందుకంటే రూపమంజరి, రూప గోస్వామి, సనాతన్ గోస్వామి వీళ్ళు కూడా డైరెక్ట్గా రాధామాధవికి సేవ చేయట్లేదు. వాళ్ళు త్రూ లలితా సఖి, విశాఖ సఖి వీళ్ళందరి ద్వారా సేవ అందిస్తున్నారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఎస్ అశోక్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మన ప్రభుపాదు వాళ్ళ శిష్యుడు చూస్తే ఆయన భక్తి మార్గంలో ఆయన ఉన్నాడా ప్రభుజీ? అట్లా ఎవరు ప్రభుజీ? ప్రభుజీ నాకు మీ ప్రశ్న అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు మన ప్రభుపాదు వాళ్ళ వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా ప్రభుజీ. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా, వాళ్ళు సుధా ఈ మనకు వాళ్ళ పేర్లు తెలియదు ప్రభుజీ, అందుకే అడుగుతున్నాం. ఓకే, ఏంటిది వాళ్ళ మీ ప్రశ్న ఏంటి? ప్రభుపాదు వాళ్ళ అబ్బాయి అమ్మాయి పేర్లు ప్రభుజీ. ఓ అది ఓకే, నాకు మైండ్లో లేదు ప్రభు. మీరు లీలామృత చదివితే తెలుస్తాయి. ప్రభుపాద లీలామృత పుస్తకంలో ఉంటాయి. ఓకే, ప్రభుజీ ఆత్మకి మళ్ళీ స్త్రీగా ఉన్న వాళ్ళు స్త్రీగానే వెళ్తారా ప్రభుజీ? స్త్రీలుగా ఉన్న వాళ్ళు ఆత్మ ఎలా అంటే ప్రభుజీ అక్కడ గోలోకంలో మళ్ళీ స్థానం? సో ఎవరైనా మేము స్త్రీలము అని అనుకుంటే వాళ్ళు అవిద్యలో ఉన్నట్టు అర్థం. ఎవరన్నా పురుషులు నేను పురుషుణ్ణి అని అనుకుంటే వాళ్ళు అవిద్యలో ఉన్నట్టు అర్థం. ఓకే, సో సోల్, మన యొక్క సోల్కి అంటే మన యొక్క ఆత్మకి అది పురుషులు కాదు, స్త్రీలు కాదు, ఇదంతా ప్రకృతిలో. సో ఓన్లీ పురుషుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, పురుషోత్తముడు. మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క లీలలో అంటే ఆయనకు సఖులు కూడా ఉన్నారు, కానీ పురుషుడు ఎంజాయర్, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం. సో ఆ భోక్త
ఆ ఎంజాయర్ ఆ ఎంజాయ్ చేసే నిజమైన పురుషుడు ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు. సో అలాంటి రూల్ ఏం లేదు మాతాజీ. ఓన్లీ ఇప్పుడు ఈ మాతాజీ శరీరంలో ఎవరన్నా ఉంటే వాళ్ళే వెళ్ళి మళ్ళీ గోపీస్గా అవుతారు. ప్రభూషీస్గా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు గోపీస్గా కారు అనేది ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే రూప గోస్వామి రూప మంజరి ఆమె ఒక ఆ, ఆ, వాళ్ళు అక్కడ గోపీస్ లాగా ఉన్నారు గోలోక బృందావనంలో. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ, ఈ మగ శరీరంలో వచ్చారు, రైట్. మళ్ళీ అట్లా ఆ, చైతన్య మహాప్రభుతో వచ్చినప్పుడు కూడా అనుచరులు చాలా మంది సఖీస్ అందరూ వాళ్ళందరూ కూడా గోపీస్ అందరూ కూడా వాళ్ళు ఎలా వచ్చారు, మగ శరీరంలో వచ్చారు. సో అట్లా ఆ, మనకున్న శరీరాన్ని బట్టి మనకు గోలోక బృందావనంలో మనకి ఏమొస్తుంది అనేది మనం ఎవరం ఏం చెప్పలేం. వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ నిజస్వరూపం, వాళ్ళ యొక్క ఇష్టదైవం అదంతా కూడా అది మనం చాంటింగ్ చేస్తూ చేస్తూ మన యొక్క భక్తి ఆ, బాగా అడ్వాన్స్ స్టేజ్లో మనకు అది అవగతం అవుతుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఈరోజు మనము ఈ షడ్గోస్వామి అష్టకం చేద్దాము. షడ్గోస్వామి అష్టకం. సో ఎవరైనా ఇది కాల్ అండ్ రిపీట్ చేయగలిగితే చేయండి, అంటే మీకు ఇది తెలిస్తే. లేకపోతే 2 సార్లు నేను చెప్తాను, ఫస్ట్ టైం వినండి, సెకండ్ టైం మీరు కూడా మ్యూట్లో ఉండి పాడండి. ఒక 2 లైన్లు చదువుతాను. ఎవరికన్నా ఈ ఈ షడ్గోస్వామి అష్టకం వస్తే కాల్ అండ్ రిపీట్ మీరు అన్మ్యూట్ చేసి మనం చేయొచ్చు. ఒకవేళ కాదు అంటే మ్యూట్లో ఉండి చేయండి. కృష్ణ కీర్తన గాననర్తన పరో ప్రేమామృతాంభోనిధి ధీరా ధీర జన ప్రియ ప్రియకరో నిర్మత్సరో పూజితో శ్రీ చైతన్య కృపాభరో భువి భువో భారావహంతారకో వందే రూప సనాతనౌ రఘుజుగౌ శ్రీజీవ గోపాలకౌ కృష్ణాత్ కీర్తన గాననర్తన పరో ప్రేమామృతాంభోనిధి ధీరా ధీర జన ప్రియ ప్రియకరో నిర్మత్సరౌ పూజితో. ఎస్ మాతాజీ, మీరు చదవగలుగుతారా? ప్రభుజీ. శ్రీ చైతన్య కృపాభరౌ భువి భువో భారావహంతారకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ నానాశాస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకో నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరౌ రాధాకృష్ణ పదారవింద భజన నందేన మత్తాలికౌ రాధాకృష్ణ పదారవింద భజనానందేన మత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ శ్రీ గౌరాంగ గుణానువర్ణన విధౌ శ్రద్ధా సమృద్ధ్యన్వితౌ శ్రీ గౌరాంగ గుణానువర్ణన విధౌ శ్రద్ధా సమృద్ధ్యన్వితౌ
पापोत्तापनिकृन्तनौ तनुभृतां गोविन्दगानामृते आपोत्तापनिकृन्तनौ तनुभृतां गोविन्दगानामृतये आनन्दाम्भुदिवर्धनैकनिपुणौ कैवल्यनिस्तारकौ आनन्दाम्बुधिवर्धनैकनिपुणौ कैवल्यनिस्तारकौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ గౌరవప్రేమి మాలిని మాతాజీ మీరు కూడా అంటే ఇద్దరు అన్మ్యూట్ చేసి ఇద్దరు పాడండి. త్యక్త్వా తూర్ణమశేషమండలపతి శ్రేణీం సదా తుచ్చవాత్ त्यक्त्वा तूर्णमशेषमण्डलपति श्रेणिं सदा तुच्छवत् భూత్వా దీనగణేశ కరుణయా కౌపీనకంతాశ్రితౌ भूत्वादि కరుణయా కౌపిన కంతాశ్రితం గోపీ భావరసామృతాబ్ధిలహరీ కల్లోలమగ్నౌ ముహుర్ गोपी भावरसामृताब्धिलहरी कल्लोलमग्नौ मुहुः వందే రూప సనాతనౌ రఘుజుగౌ శ్రీజీవగోపాలకౌ వందే वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ कूजत्कोकिलहंससारसगना कीर्णे मयूराकुले पूजत्कोकिलहंससारसगनाकीर्णे मयूराकुले नानारत्ननिबद्धमूलविटपा श्रीयुक्तवृन्दावने नानारत्नबद्धमूलविटपश्रीयुक्तवृन्दावने राधाकृष्णमहर्निशं प्रभजतौ जीवार्तदौ यौमुदा राधाकृष्णमहर्निशं प्रभजतौ जीवार्दादौ यौमुदा वन्दे रूपसनातनौ रघुजुगौ श्रीजीवगोपालकौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ संख्यापूर्वकनामगाननतिभिः कालावसानीकृतौ संख्यापूर्वकनामगाननतिभिः कालावसानि कृतौ निद्राहारविहारकादिविजितौ चात्यन्तदीनौ च यौ निद्राहारविहारकादिविजितौ चात्यन्तदीनौ च यौ राधाकृष्णगुणस्मृतेर्मधुरिमा नन्देन सम्मोहितौ राधाकृष्णगुणस्मृतिर्मधुरिमानन्देन सम्मोहितौ वन्दे रूपसनातनौ रघुजुगौ श्रीजीवगोपालकौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ राधाकुण्डतटे कलिन्दतनया तीरे च वंशीवटे
राधाकुण्डतटे कलिन्दतनया तीरे च वंशीवटे प्रेमोन्मादवसादशेषदशया ग्रस्तौ प्रमत्तौ सदा प्रेमोन्मादवशादशेषदशया ग्रस्तौ प्रमत्तौ सदा गायन्तौ च कदा हरेर्गुणवरं भावाभिभूतौ मुदा गायन्तौ च कदा हरेर्गुणवरं भावाभिभूतौ मुदा वन्दे रूपसनातनौ रघुजुगौ श्रीजीवगोपालकौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ हे राधे व्रजदेविके च ललिते हे नन्दसूनो कुता हे राधे व्रजदेविके च ललिते हे नन्दसूनो कुतः श्रीगोवर्धनकल्पपादपतले कालिन्दिवाने कुता श्रीगोवर्धनकल्पपादपतले कालिन्दीवने कुता घोषान्ताभिति सर्वतो व्रजपुरे खेदे महाविह्वलो घोषन्ताविति सर्वतो व्रजपुरे केदैर्माविह्वलौ वन्दे रूपसनातनौ रघुजुगौ श्रीजीवगोपालकौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు Thank you, మనము Prabhuji. దీని యొక్క ట్రాన్స్లేషన్ చూద్దాము, దీని యొక్క మీనింగ్స్. ఇప్పుడు మనము అష్టకం 7 శ్లోకాలు చదివాము. దీంట్లో ఏమంటున్నారంటే 6 గోస్వాములైన శ్రీరూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ్ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ్ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి వాళ్ళందరికీ నా యొక్క దండవత్ ప్రణామం చేస్తున్నాను. వీరందరూ చాంటింగ్ చేస్తూ కృష్ణ భగవానుని యొక్క నామ రుచిలో చాంటింగ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే భగవంతుని ప్రేమ సముద్రంలో ఉన్నారు. వాళ్ళు అటు చాలా మంచి వాళ్ళకి, అటు మూర్ఖులకి, మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, అందరికీ కూడా ఈవెన్ బందిపోట్లకు కూడా వాళ్ళు నచ్చుతున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంది. వాళ్ళు ఎవ్వరి పట్ల కూడా నిర్మత్సరాగా ఉన్నారు. మత్సర అంటే అసూయ అనేది లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసినా సరే అది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క కంప్లీట్ బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందాయి. అందుచేత వాళ్ళు ఈ యొక్క ప్రాపంచిక లైఫ్లో ఈ జనులందరినీ ఉద్ధరించడానికి కోసం, వాళ్ళ కృష్ణ భక్తి ఇవ్వడం కోసం ఇవన్నీ ప్రాపగేట్ చేస్తున్నారు అనమాట. నేను ఈ 6 గోస్వాములకి దండవత్ ప్రణామం చేస్తున్నాను. వాళ్ళు నానా శాస్త్రాలని, అన్ని శాస్త్రాలని చాలా చక్కగా, చాలా స్క్రూటినైజింగ్లీ చదివారు. ప్రతి ఒక్క శాస్త్రాన్ని చాలా మంచిగా చదివి వాళ్ళు ఈ యొక్క ధర్మ అనే ప్రిన్సిపల్స్ని కరెక్ట్గా ఈ యొక్క మానవ జాతికి ఏది మంచిదో అదంతా ఇచ్చారు మనకి. అందుచేత వాళ్ళు ముల్లోకాల్లో కూడా పూజ్యనీయులు. ఎందుకు? వాళ్ళు ప్రతిసారి ఒక గోపీ భావంలో రాధాకృష్ణ యొక్క ప్రేమ సేవలో ఉన్నారనమాట, ప్రేమయుత సేవలో. ఈ 6 గోస్వాములకి నేను నా యొక్క దండవత్ ప్రణామం చేస్తున్నాను. వీళ్ళు చైతన్య మహాప్రభు ద్వారా ప్రేరేరితులయ్యారు. ప్లస్ వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. చైతన్య ఈ లీలలు, ఈ భగవంతుని లీలలు చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎటువంటి ప్రాపంచిక బంధాల్లో ఉన్నవారైనా సరే వాళ్ళ యొక్క పాపాలని తీసేసి ప్యూరిఫై చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అట్లాగే వాళ్ళు ఈ గోవింద గానామృతంలో ఉన్నారు ప్రతిసారి. వాళ్ళేంటి, వాళ్ళు
ఈ భక్తుల యొక్క ప్రేమ భక్తిని అంచులు దాటి ఈ ఈ యొక్క ఒక సముద్రం లాంటి ప్రేమ అంచులు దాటి ఇంకా పొంగే విధంగా చేస్తున్నారనమాట. వీళ్ళు ఆ, చాలా మంది మాకు మోక్షం కావాలి అనే వాళ్ళకి ఆ మోక్షం కంటే ఇంకా పైన అవి ఇచ్చారు మనకి. ఈ 6 గోస్వాములకి నా యొక్క మనస్సుమాంజలులు. ఉమ్, వీళ్ళు ఎంతో పెద్ద పెద్ద రాజమార్గంలో ఉన్న వాళ్ళు, కొందరు పాలిటీషియన్స్ గా ఉన్న వాళ్ళు, కొందరు ప్రైమ్ మినిస్టర్, కొందరు హోమ్ మినిస్టర్ గా ఉండి వాళ్ళన్నిటినీ తుచ్చంగా వదిలేశారు. వదిలేసి ఎవరైతే ఈ అంధకారంలో ఉన్న అభక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ప్రాపంచిక లైఫ్లో ఎలా ఉన్నారో వాళ్ళను భక్తిలోకి ఎలా తీయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక గోచి కట్టుకొని, వాళ్ళ దుస్తులు కూడా వచ్చేసి ఒక గోచి లాగా కట్టుకొని వాళ్ళందరినీ వాళ్ళు ఒక మెండికెంట్స్ అంటే వాళ్ళు ఒక సన్యాసిని తీసుకొని వాళ్ళు గోపీస్కి కృష్ణ భగవానుని యొక్క భక్తి ఎలా ఉందో ఆ సముద్రంలో స్నానం చేయడమే కాకుండా అది అందరికీ పంచుతున్నారనమాట. ఈ 6 గోస్వాములకు నా యొక్క సుమాంజలులు. వాళ్ళు రాధాకృష్ణాన్ని ఎల్లప్పుడూ పూజ్యం చేస్తూ చేస్తూ ఆ, ఈ యొక్క వ్రజభూమి ప్లస్ అక్కడ ఉన్న చెట్లు, అక్కడ ఉన్న పూలు, అక్కడ ఉన్న పుష్పాలు, ఫలాలు, వాటి కింద వాటి వేర్లు ప్లస్ రకరకాల నానా రత్నాలు ఉన్నాయన్నమాట ఈ వ్రజభూమిలో. సో ఈ ఈ 6 గోస్వాములు ఏం చేశారంట, ఈ మానవాళికి అన్నిటికంటే హైయెస్ట్ గోల్ ఏంటి అనేది చూసి చెప్పారనమాట. ఈ 6 గోస్వాములకు నా యొక్క నమస్సుమాంజలులు. వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ వాళ్ళు భగవంతుని దగ్గర దండవత్ ప్రణామం చేస్తూ వాళ్ళు మెజర్ చేసుకునేవారు అనమాట. రౌండ్స్ ఎన్ని రౌండ్స్ చేయాలని మెజర్ చేసుకుంటున్నారు. మనకు వాళ్ళు చెప్తేనే మనం అలా చేస్తున్నాం ఇప్పుడు. వాళ్ళ యొక్క టైంని భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉంచి వాళ్ళు నిద్రాహార ఇవన్నీ కూడా సుఖాలన్నీ వదిలేసి చాలా వినమ్రతా భావంతో ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ అతనిని స్మరిస్తూ కీర్తిస్తూ వాళ్ళు భగవంతుని భక్తిలోనే ఎల్లప్పుడూ ఉన్నారనమాట. ఈ 6 గోస్వాములకు నా యొక్క నమస్సుమాంజలులు. వాళ్ళు కొన్నిసార్లు రాధాకృష్ణ రాధాకుండ యొక్క ఒడ్డున కొన్నిసార్లు ఉన్నారు. తర్వాత వాళ్ళు యమున ఒడ్డున కొన్నిసార్లు ఉన్నారు. వంశీవట కింద ఆ యొక్క చెట్టు కింద కొన్ని రోజులు ఉన్నారు. కొన్ని సమయాల్లో ఉన్నారు. ఉండి వాళ్ళు ఏంటంటే ఒక పిచ్చి వాళ్ళలాగా, ఎంతో ప్రేమలో పడి పిచ్చిగా ఉన్న వాళ్ళలాగా, ఎంతో భావంతో, ఉద్వేగంతో, ఎంతో ప్రేమతోటి కృష్ణ భగవాన్ని సేవిస్తూ ఉన్నారు. అలా సేవ చేసేటప్పుడు వాళ్ళ యొక్క బాడీస్ నుంచి రకరకాల ప్రకంపనలుగా వచ్చేవన్నమాట. వాళ్ళ యొక్క వెంట్రుకలు నిలబడి ఉండేది, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేటి. సో వాళ్ళు ఇట్లా ప్రేమ భావాన్ని వాళ్ళలో చూసేవాళ్ళు. ఈ యొక్క 6 గోస్వాములకు నా యొక్క నమస్సుమాంజలులు. వీళ్ళు చాలా పెద్దగా, చాలా గంభీరంగా హే రాధే వ్రజదేవికే చ లలితే, ఓ లలిత, ఓ విశాఖ, ఓ రాధాకృష్ణ ఎక్కడున్నారు మీరు, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు, గోవర్ధనగిరిలో ఉన్నారా, లేదా యమునాలో ఉన్నారా, లేదా ఒక చెట్టు కింద ఉన్నారా, ఎక్కడున్నారు అని వెతుకుతూ వాళ్ళు వాళ్ళ యొక్క భక్తి చేసి నలుగురికి పంచుతున్నారనమాట. సో ఇది షడ్గోస్వామి అష్టకం. సో చైతన్య చరితామృతం మనకి ఏం చెప్పారు అంటే, మనకు భక్తిలో ఏమైనా అవకతవకలు ఉన్నప్పుడు ఈ షడ్గోస్వామి అష్టకం ప్రతిరోజు మనం చదువుకుంటే మనం ఆ యొక్క ఒడిదుడుకుల నుంచి ఎదిగి భక్తి మనం చేసే అవకాశం మనకు వస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా మనకు భక్తిలో చాలా ఇబ్బందులు జరిగినప్పుడు ఈ షడ్గోస్వామి అష్టకం చదువుకొని మనం ప్రతిరోజు ఈ భక్తిలో ప్రోగ్రెస్ కావచ్చు. సో గోపాల్ భట్ట గోస్వామి కూడా ఈ షడ్గోస్వామి 6 గోస్వామిలో ఒక గోస్వామి. ఈరోజు మనం చెప్పుకున్నాము ఆయన వృత్తాంతం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ ఆపుదాము. ఎవరికైనా ఏమైనా చివరి ప్రశ్నలు అలా ఉంటే అడగండి, లేకపోతే మనం ఇక్కడ ఎండ్ చేద్దాం క్లాస్. శ్రీల ప్రభుపాదికి జై. ప్రభుజీ, హరే కృష్ణ గురువు ప్రభుజీ. దగ్గరికి వెళ్ళడం అనేది మన కర్మ ప్రకారం జరుగుతుందా ప్రభుజీ? అన్ని రాసి పెట్టి ఉన్నప్పుడు భక్తి చేయడం అనేది కూడా ఉంటుందా ప్రభుజీ? మరి అట్లా ఏమి ఉండదు మాతాజీ.
ఒక్క నిమిషం. పవిత్ర మాతాజీ మీకేమన్నా ప్రశ్న ఉందా? ప్రభుజీ ఆ, అంటే ఇప్పుడు ఒక నార్మల్ డౌట్ ఏమంటే ఇప్పుడు మీరు చెప్పినంత నాకు క్లియర్ గా ఉంది. ఇది దీని కాకుండా ఆ, మేము ఇదివరకు అంటే కృష్ణుని మార్గంలో రాకముందు మీన్స్ ఈ భక్తి ఇదంతా చేయకముందు జస్ట్ భగవద్గీత అన్ని రీడింగ్ ఉంటుండే, కామన్ గా కృష్ణునికి పూజ చేయడం అదంతా ఉంటుండే. కానీ ఉమ్, ఒక 1 year నుంచి ఏమంటే ఆ ఆయన భక్తిలో లీనం అవ్వాలి అని అన్ని ఆయన కీర్తనలు వినడం, భజనలు వినడము ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా. సో ఈ ఇవన్నీ కాకుండా మేము ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. ఏమంటే వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఇంట్లో. ఉమ్. ఇప్పుడు అవి ఎలాగా? ఇప్పుడు వరలక్ష్మి వ్రతము అంటే మీకు ఏమన్నా తెలుసా ప్రభుజీ? అంటే ఇప్పుడు మనము 5 ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి అలా అని. ఉమ్. సో అది మూవ్ అవ్వచ్చా లేకపోతే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఎస్ మాతాజీ. సో మన శాస్త్రాలలో, మనకు వేదాలలో, శాస్త్రాలలో అన్ని రకాల కాన్సెప్ట్స్ చెప్పారు. సి ఒకటి కర్మకాండ చెప్పారు. కర్మకాండ అంటే మనం కొందరికి ఉపకారం చేస్తే మళ్ళీ మన లైఫ్ బాగుపడుతుంది. మనం ఎవరికన్నా ఎక్కువ దానం ఇచ్చి లైఫ్లో ఇచ్చామనుకోండి, నెక్స్ట్ లైఫ్లో ఇంకో నెక్స్ట్ పుట్టే మనం ధనికులుగా పుట్టవచ్చు. ఆ, కొన్ని రకాల పూజలు చేస్తే మనము గాయకులం కావచ్చు. కొన్ని రకాల పూజ చేస్తే మనం స్వర్గానికి వెళ్ళవచ్చు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏంటి? కర్మకాండ. కర్మకాండలో ఏంటి? మనల్ని బాగు చేసుకునేటి. వీటన్నిటిని ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటారు, పుణ్యకార్యాలు అంటారు. పాపకార్యాలు చేస్తే ఎలాగో దిగబడిపోతాము, పుణ్యకార్యాలు చేస్తే కొంచెం ముందుకు వెళ్తాం. కానీ మరణం, మళ్ళీ పుట్టుక మళ్ళీ మరణం, మళ్ళీ పుట్టుక మళ్ళీ మరణం, ఇది కర్మకాండ. ఇలా కాదని జ్ఞానకాండలో నేను ఇట్లా కాదు, నేను కర్మ ఏమి చేయను, అన్ని జ్ఞానం నేర్చుకుంటాను బాగా అని. సో జ్ఞానం నేర్చుకున్నప్పుడు కూడా అక్కడ ఏమవుతుంది? ఇంపర్సనల్ బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలుగుతాం, అంతకంటే మించి వెళ్ళలేం. ఉమ్? సో వరలక్ష్మి వ్రతం అన్నారు కదా మీరు ఉదాహరణకి. లక్ష్మీదేవిని మనం సపరేట్గా పూజ చేయకూడదు. యాక్చువల్లీ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ చేసినా కూడా ఏమవుతుంది? లక్ష్మీదేవి చంచల హృదయం. సో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినా కూడా ఆ లక్ష్మి నిలబడదు. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా చంచల్గా ఉంటుంది. కాబట్టి మనం విష్ణుమూర్తిని పూజ చేయడం మొదలు పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అక్కడ కూర్చొని విష్ణుమూర్తి పాదాలు సేవ చేయడం ఉంటుంది. సో విష్ణుమూర్తి మనం పూజ చేస్తే లక్ష్మీదేవి ఫ్రీగా వచ్చేస్తుంది. అట్లా అన్నమాట. సో ఓకే. ముక్తిదేవి కూడా మనం ఎప్పుడైతే భక్తి చేస్తున్నామో, ముక్తిదేవి ఇట్లా అంజలి ఘటిస్తూ మన డోర్ దగ్గర ఉంటుంది, మనకు మోక్షం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, ఫ్రీ. సో అట్లా మనం శాస్త్రాలు అన్ని చదువుకుంటే తెలివి తక్కువ వాళ్ళు ఈ కర్మకాండలో ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఈ ఫ్రూటివ్ యాక్టివిటీస్, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ షడ్గోస్వామిస్ ఇలాంటి అంతా అన్ని చదువుకొని మనకు అన్ని చెప్పారనమాట. అవన్నీ విప్పి మనకు క్లియర్గా ఇచ్చారు. అట్లా ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు ఈ కలియుగంలో ఓన్లీ హరే కృష్ణ మంత్ర, హరిర్నామ కేవలం కలవ నాస్తేవ గతిరణ్యత. ఈ కలియుగంలో ఇంకా ఏ మెథడ్ పనిచేయదు, ఇంకా ఏ మెథడ్ పనిచేయదు. హరినామం తప్ప 3 సార్లు ఇలా చెప్పారు. హరిర్నామైవ కేవలం కలవు నాస్తి. ఈ కలియుగంలో నాస్తి ఏవ గతిరన్యత, ఇంకా వేరే గతి ఏమీ లేదు, అన్యగతి ఇంకేంటి ఏమీ లేదు అని చెప్పారు. సో మీరు చూస్తే విశ్వామిత్రుడు ఏం చేశాడు? ఆయన సత్యయుగంలో మెడిటేషన్ చేశాడు, తపస్సు చేశాడు సీరియస్గా. తపస్సు చేసినప్పుడు మేనక వచ్చేసి ఆయన తపస్సు భంగం చేసేసి, తర్వాత ఏం చేశాడు? త్రేతాయుగంలో కూర్చొని తపస్సు చేశాడా? లేదు, యాగం చేశాడు. అప్పుడు యాగాలు చేస్తుంటే రాక్షసులందరూ అవన్నీ రక్తము మాంసాలు వేసేస్తుంటే అప్పుడు ఏమన్నాడు? దశరథ మహారాజ్ దగ్గరికి వెళ్ళి, మీ రాముణ్ణి పంపించండి, నేను యాగం చేసుకోవాలని. మరి మెడిటేషన్ ఎందుకు చేయలేని? సో ప్రతి యుగంలో మనం చేయడానికి ఒకటి నిర్దేశించబడింది శాస్త్రం ప్రకారం. సత్యయుగంలో మెడిటేషన్ చేయవచ్చు. మెడిటేషన్ త్రేతాయుగంలో పనిచేయదు, ద్వాపర యుగంలో పనిచేయదు, కలియుగంలో పనిచేయదు. చాలా మంది కూర్చొని నేను మెడిటేషన్ చేసుకుంటాను అని కూర్చుంటారు, కానీ అది ఏమీ ఉపయోగం ఉండదు. అట్లా ఉపయోగం ఉంటే మరి విశ్వామిత్రుడే కూర్చొని త్రేతాయుగంలో కూడా కూర్చొని మెడిటేషన్ చేసేవాడు కదా, ఆయన యాగం ఎందుకు చేశాడు? సో అట్లా. సో సత్యయుగంలో మెడిటేషన్ చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయాలి,
ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్ చేయాలి, టెంపుల్స్ కట్టడము వర్షిప్ చేయడము. కలియుగంలో కేవలం హరిర్నామ 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 ఇవ కేవలం, అదొక్కటే. హరినామం జపించడము, చాంటింగ్ చేయడం ఒకటే మార్గం, ఇంకా వేరే మార్గాలు పనిచేయవు. సో ఇది శాస్త్రాల్లో చెప్పారనమాట. సో ఇది మనం తీసుకొని సింపుల్గా మనం భక్తులు చెప్పినట్టు విని ఇది చేసామనుకోండి, మనకు తొందరగా రిజల్ట్ తెలిసిపోయి మనము సో ఇంకా ఈ వ్రతాలు పూజలు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రం హరే కృష్ణ మహామంత్రంలో అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. మనం ఇంకా వేరే సపరేట్గా ఏమీ చేయవలసిన అవసరం లేదు, వేరే పూజలు ఏమీ చేయవలసిన అవసరం లేదు. భగవద్గీతలో కూడా మనకి ఇదే చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జ్యోతిరూప కమలా మాతాజీ, సో మీరు అడిగిన ప్రశ్న, సి మన పూర్వజన్మను బట్టి మనం భక్తి చేస్తున్నామా? ఆ? ఈ భక్తి అనేది మనకు పూర్వజన్మ నుంచి వస్తుందా? సో దీని అర్థము ఎగ్జాక్ట్గా భక్తిలోకి ఎవరు ఎప్పుడు వస్తారనేది ఎవ్వరూ నిర్దేశించలేరు. మనం ఎన్ని పుణ్యాలు పూజలు చేసినా సరే పూర్వజన్మలో, ఆ పుణ్యం ద్వారా మనం అందంగా పుట్టడమో, లేదా మంచి జాబ్లో ఉండడమో, బాగా సంపాదించడమో, మన ఆరోగ్యం బాగుండడమో ఇవన్నీ వస్తాయి. కానీ భక్తి రావాల్సింది మాత్రం కాజ్లెస్ మర్సీ. దానికి ఒక ఒక ఇది చేస్తే మనకు భక్తి వస్తుంది అనేది ఎక్కడా ఎవ్వరు చెప్పలేరు. అందుకే దాన్ని కాజ్లెస్ మర్సీ అంటారు. అంటే దానికి ఒక నిర్దేశన అంటూ ఏమీ లేదు, ఇది చేస్తే మీకు భక్తి వస్తుంది అనేది ఎక్కడ ఉండదన్నమాట. ఇంకా దానికి ఒక రీజన్ అనేది లేదు. అది భగవంతుడి కృప వల్ల వచ్చింది. సో భక్తి రావడానికి కానీ కొన్ని ఉంటాయి. సంస్కారాస్. రోజు పొద్దున్నే లేచి ఒక గుడి దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో టెంపుల్ పెట్టుకొని, ఆ టెంపుల్లో విగ్రహాలు పెట్టుకొని దీపం ముట్టియడము, అగరబత్తి ముట్టియడము, ఇవన్నీ సంస్కారాస్. సో పూర్వజన్మలో కొన్ని సంస్కారాస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏదో పూజ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని తెలిసి తెలియకనో కొందరు కేదారేశ్వర వ్రతం అని, కొందరు కాళీ వ్రతం అని, కొందరు తర్వాత దుర్గా పూజ అని, కొందరు వినాయకుడి పూజ అని, కొందరు అట్లా చేస్తున్నారు. ఇదంతా కొంచెం సత్వగుణ యాక్టివిటీస్. అలా చేయని వాళ్ళు కూడా ఉన్నారు, అసలు భగవంతుని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మలో నుంచి వచ్చే వాసనాస్. వాసనాస్ అంటే ఏంటి? మన యొక్క సంస్కారాస్. మనము ఏ వాతావరణంలో పెరిగామో ఆ సంస్కారాస్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట, పూర్వజన్మల నుంచి వస్తూ ఉంటాయి. మనం ఏ అలవాట్లతో ఉన్నామో, ఎలా తిండి అలవాట్లు ఉన్నాయో ఆ సంస్కారాస్తోనే ఇక్కడికి వచ్చాం. ఏ పూజలు చేయడం సంస్కారాస్ ఉన్నాయో ఆ సంస్కారాస్తోనే ఇక్కడికి వచ్చాం. పుణ్యం చేసే సంస్కారం ఉంటే ఇంకా పుణ్యం చేసే స్వభావం కొందరికి ఉంటుంది. అట్లా మనం పూర్వజన్మలో నుంచి ఉన్న వాసన సంస్కారాస్ ద్వారా ఇట్లా వస్తాము. కానీ డైరెక్ట్గా భక్తిలోకి, ఎస్పెషల్లీ అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాధ్యన శుద్ధ భక్తిలోకి ఎంటర్ కావడానికి ఒక రీజన్ అంటూ ఏమీ లేదు. దాన్ని డైరెక్ట్గా కృష్ణ భగవానుడన్నా ఇవ్వాలి, లేదా కృష్ణ భగవాన్ యొక్క భక్తులు మన గురించి ఎవరో ఏడిచి పిటిషన్ చేశారు, ఈ భక్తుడికి ఈ భక్తురాలకి కృష్ణ మీ భక్తిలోకి రావడానికి అవకాశం ఇప్పించు అని ఎవరో మన గురించి ఏడిచారు కాబట్టి మనం భక్తిలోకి వచ్చాం. లేదా డైరెక్ట్ కృష్ణనే కరుణించాడు కాబట్టి భక్తిలో వచ్చాం. సో మనం ఎవరిని ఫోర్స్ చేయలేం భక్తిలోకి. కాకపోతే ఈ భక్తిలో రుచి ఇంత ఉంది కాబట్టి మనం ఏం చేస్తామో అందరికీ ఈ భక్తిలోకి రండి, ఈ భక్తిలోకి వస్తే మీకు కూడా బాగుంటుంది అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వినేవాళ్ళు ఒకళ్ళు విని చాలా సంతోషంగా మన పట్ల అసూయ లేకుండా మంచిగా తీసుకుంటే పర్వాలేదు. అసూయ ఉండి లోపల ఒకటి బయట ఒకటి పెట్టి కుటినాతి చూపిస్తే వాళ్ళకు కూడా భక్తి రాదు. సో ఎస్, భక్తి మాత్రం పూర్వజన్మ నుంచి డైరెక్ట్గా ఒకటి చేస్తే, ఒక వ్రతం చేస్తే భక్తి వస్తుంది, ఒక పూజ చేస్తే భక్తి వస్తుంది అనేది ఎక్కడ లేదు. కానీ మనం భక్తి ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత కృష్ణ భక్తిలో మనం ఎంత పర్సెంటేజ్ చేస్తామో అది అలాగే ఉంటుంది. మళ్ళీ మనం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. సో మన కిందికి మళ్ళీ తరగదు, మన భక్తి మనతో తరగదు. సో ఇప్పుడు మనం భక్తి చేసి ఏదైనా అపరాధం చేసామనుకోండి, కొన్ని జన్మల వరకు మనం మర్చిపోతాం, ప్రాపంచిక లైఫ్లో ఉంటాం, అన్నీ మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ దేవుడు కానీ భక్తులు కానీ కరిగరిస్తే అప్పుడు మళ్ళీ మనం భక్తి, సపోజ్ మనం 22% చేస్తామనుకోండి, 23 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం.
అందుకే కొందరు సడన్ గా ఇలా భక్తి తీసేసుకొని వెళ్ళిపోతుంటారు. ఎందుకు? వాళ్ళ పూర్వజన్మలలో చాలా చాలా చేశారు కాబట్టి. కొందరికి భక్తిలో చాలా స్ట్రగుల్ అవుతుంటారు. మేబీ ఇదే ఫస్ట్ టైం వాళ్ళకి వచ్చారేమో అట్లా. ఓకేనా మాతాజీ? ప్రభుజీ భగవంతుడు తెలుసుకొని భగవంతుని దగ్గరికి వస్తారు. భగవంతుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, పెద్ద కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతారు కదా. అది భగవంతుడు పెట్టే పరీక్ష అని నిలబడలేకపోతారే అని అలా అనిపించింది ప్రభుజీ, అందుకే అడిగా. ఎస్, పరీక్షలు గ్యారంటీగా ఉంటాయి. ప్రతిసారి పరీక్ష అన్నిట్లలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఐపీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎంసెట్, మెడిసిన్, డాక్టర్ కావాలంటే లక్షలాది మంది ఎగ్జామ్స్ రాస్తారు. అందులో 1000 సీట్లే ఉంటాయి. ఆ 1000 మందికే వస్తుంది. వాళ్ళు బాగా కష్టపడాలి, చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాలి. మనం కూడా భక్తి చేయాలి. మాయాదేవి యొక్క అటాక్స్ టెస్ట్ పెడుతున్నప్పుడు మనం దాంట్లో అధిగమించాలి. ఏదైనా బాగా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆచార్యాస్ మనకి ఈ కష్టాలలో ఏం చేయాలనేది ఎలా చెప్పారు, దాని ద్వారా మనం వెళ్ళాలి. అలా కాకుండా నాకెందుకు ఈ కష్టం వచ్చేసింది, భగవంతుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా, ఈ భక్తి చేయడం కంటే నేను వెళ్ళి ఇంకా దేవి వేరే దుర్గా పూజ చేసుకుంటాను, నాకు చాలా తొందరగా వచ్చేస్తుంది, నేను వెళ్ళి ఒక మంత్రం ఒక ఫకీర్ దగ్గర ఒక మంత్రం తీసుకుంటాను, ఆయన ఒక తాయెత్తు ఇచ్చేస్తాడు, నాకు నయం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో భక్తి టెస్ట్ చేసినప్పుడు ఇలా పడిపోయే వాళ్ళు పడిపోతారు. ఎందుకు? ఎవరు బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకే వస్తుంది ఎంట్రన్స్ లో. అలాగే భక్తిలో కూడా అంతే. ఎవరైతే చక్కగా భక్తి చేస్తారో ఇటువంటి లైఫ్ లో వచ్చిన కష్టాలను కూడా మనము ఇది శారీరక కష్టం అని చెప్పేసి నేను శరీరం కాదు అని ముందుకు వెళ్ళిపోవాలి. ఒక ప్రశ్న అడుగుతాను నేను, అందరూ అన్మ్యూట్ చేయండి. అన్నం తినకపోతే మనం బతుకుతామా, మరణిస్తామా? మనం కొద్ది రోజులు బ్రతుకుతాం ప్రభుజీ. కొన్నాళ్ళు బతుకుతాం ప్రభుజీ. సో మనం బ్రతకాలి అంటే అన్నం కావాలి అంటారు. అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. అందరూ అదే అంటారా? వేరే ఆన్సర్ ఉందా ఇంకా? లేదు ప్రభుజీ, ఏది లేదు కూడా దాని ప్రభుజీ, ప్లేస్ ఏదో ఏది ఒకటి కూడా ఆహారం తీసుకోవచ్చు. అయితే కావాలి. సో మనం బ్రతకాలి అంటే ఆహారం కావాలి. ఏదో ఒకటైనా తినాలి. అవును ప్రభుజీ. ఓకే, మరి ఒక చనిపోయిన శరీరానికి రోజు ఆహారం పెట్టండి, బతుకుతుందా? బతకదు ప్రభుజీ. సో మనం బతకడానికి ఆహారం అవసరం లేదు. అవును ప్రభుజీ. సో అందరూ రాంగ్ ఆన్సర్ చెప్పారు ఇవాళ. అంటే మనము మనము శ్వాస పీల్చుకొని ఇదంతా కానీ ఫుడ్ వల్లనే మనం బ్రతికున్నట్లేదు అని అర్థం. కేవలం ఫుడ్ వల్లనే మనం బ్రతికున్నట్లేదు. ఎందుకు? కేవలం ఫుడ్ వల్లే బతికుంటే చనిపోయిన శరీరాన్ని తీసుకెళ్ళి రోజు ఫుడ్ పెట్టండి నోట్లో. ప్రభుజీ బాగుంది లాజిక్ ప్రభుజీ. సో రెండో ప్రశ్న, మనము బ్రతికుండడం కోసం డబ్బు కావాలా? మన అవసరాలకు కావాలి ప్రభు. ఫుడ్డే అవసరం లేనప్పుడు ఇంకా ఇంకా డబ్బే ఎందుకు అవసరం లేదు కదా. సో మన ఆత్మకి ఆత్మ కావాలి. మన ఆత్మకి డబ్బు అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. జీవేరా స్వరూపై కృష్ణేరా నిత్యదాస్. ఈ ఆత్మ పైన ఈ తొడుగు కొన్ని అవసరాల కొద్దీ మనకు డబ్బు కావాలి, కొన్ని అవసరాలు తీర్చుకోవడం కోసం మనకి ఆహారం కావాలి. కానీ ఆహారము, డబ్బు, పేరు ప్రతిష్ట, సంఘంలో పేరు ప్రతిష్ట, ఇవన్నీ ఏది అవసరం లేదు ఆత్మకి. ఇవన్నీ బాడీ యొక్క నీడ్స్, ఇవన్నీ బాడీ గురించే. ఇటువంటి బాడీ గురించి మనం పాకులాడుతుంటే ఇంకా మనం శారీరక సుఖాల్లో ఉన్నట్టు అర్థం. ఎస్ ప్రభు. అశోక్ ప్రభు, మీకు ప్రశ్న ఉందా? ప్రభుజీ మరి ఇప్పుడు మనం గృహస్థులం కదా ప్రభుజీ, ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మనం డబ్బు లేని ఏది నడవదు కదా ప్రభుజీ. ఎస్, సో ప్రాక్టికల్గా మనము ఉండడానికి, మన పిల్లల్ని చదివించడానికి ఎంతో కొంత సంపాదించుకోవాలి. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, ఒక నిజం తెలుసుకోవాలి. ఆ నిజం ఏంటి? మన పిల్లలు బ్రతికుండాలన్నా, మనం బ్రతికుండాలన్నా డబ్బు అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు. అది లేకున్నా కూడా మనకు ఫుడ్ ఆటోమేటిక్గా ఎక్కడి నుంచో వస్తుంది. ఎన్ని చీమలను చూశారు మీరు? ఎన్ని కోట్ల చీమలను చూశారు, దోమలను చూశారు, ఎలిఫెంట్స్, ఏనుగులను చూశారు. అవేమన్నా
బస్తాల బస్తాలు బియ్యం పక్కన పెట్టుకుంటున్నాయా రోజు తినడం కోసం? ఉడతలు అవన్నీ, వాటికి ఆహారం ఎలా వస్తుంది? సో మనకు కూడా ఆహారము, మనకు అవన్నీ కూడా భగవంతుడు అందరికీ ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు చేసింది మనం తీసుకోవాలి. ఎక్కువగా ప్రయాసం ఎక్కువగా చేయవలసిన అవసరం లేదు. ఎస్, కొంత కష్టపడాలి, రీజనబుల్గా కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే, మనం పుట్టినప్పుడు బ్రహ్మ తలరాత అంటారు కదా, నువ్వు పుట్టినప్పుడే డిసైడ్ అయిపోతుంది నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు, నీ లైఫ్ ఎంత ఉంటుంది. రెండోది, నీకు పెళ్ళి అవుతుందా కాదా, నీ ఆరోగ్యం భాగ్యరేఖ ఎలా ఉంది, నీ ధనరేఖ ఎలా ఉంది, నీ విద్యారేఖ ఎలా ఉంది. ఇవన్నీ నీకు ఆల్రెడీ పుట్టగానే డిసైడ్ అయిపోయాయి. ఓకే, సింపుల్ కదా, అన్నీ డిసైడ్ అయిపోయాయి. ఇంకా నేను ఏ ఎగ్జామ్ చదవనవసరం లేదు, ఏ ఎగ్జామ్ రాయనవసరం లేదు. అట్లా కాదు, మనము చదవాలి, రాయాలి, కానీ మన చేతుల్లో ఏది లేదు. ఎవరన్నా బాగా డబ్బు సంపాదించారు అంటే వాళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేశారు, ఆ పుణ్యం ఇప్పుడు వస్తుంది డబ్బు రూపకంగా. ఎవరికన్నా కీర్తి వచ్చింది, పూర్వజన్మలో ఏదో పుణ్యం చేశారు కాబట్టి ఈ జన్మలో కీర్తి వస్తుంది. ఎవరన్నా రోగాలు లేకుండా అన్నం తింటే సరిగా అరుగుతుంది వాళ్ళకి. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కూడా ఇంకా అన్నం తిని అరుగుతుంది అంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళకు ఇప్పటికి కూడా ఇంకా అన్నం తినే యోగం ఇంకా ఉంది అని అర్థం. ఓకే, సో అది మనం తెలుసుకోవాలి. మనం గతంలో ఏవైతే ప్లాంట్ చేశామో, మనం ఏ పాపాలు చేశామో, ఏ పుణ్యాలు చేశామో అవే మనం ఇప్పుడు అనుభవిస్తాం. సో ఈ లైఫ్లో మనం ఏం చేయాలి, మళ్ళీ మనము ఒకవేళ భక్తిలో లేకుంటే అట్లీస్ట్ ఈ లైఫ్లో ఉన్న కొంచెం పుణ్య కార్యాలు చేయడానికి ట్రై చేయాలి, కొంచెం దాన ధర్మాలు చేయడానికి ట్రై చేయాలి. అలా చేస్తే నెక్స్ట్ జన్మలలో కూడా కొంచెం మంచి బ్రతుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ కష్టపడితే పని అవుతుంది అని అందరూ రెడీగా ఉన్నారు కష్టపడడానికి. మార్కెట్లోకి వెళ్ళి కష్టపడే వాళ్ళని చాలామందిని తీసుకురావచ్చు మనం. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవుతారా? కారు. ఎంత కష్టపడ్డా కూడా కొందరికి ఫలితం రాదు. ఎందుకు? ఆ పూర్వజన్మ ఆ కోట లేదు, పుణ్య కోట లేదని. ఓకే, సో ఇదంతా ఏంటంటే శారీరకంగా, ఇదంతా కర్మకాండ ఇప్పుడు మనం లాస్ట్ చెప్పింది. బట్ భక్తి వీటన్నిటిని అధిగమించి ఉంటుంది. సో మనం అందరము కృష్ణ భక్తి చేయడానికి ప్రయత్నించాలి, ఇంకో జన్మ లేకుండా చేసుకోవాలి. అది మన యొక్క జన్మ సాఫల్యం. హరే కృష్ణ ప్రభుజీ. నాకు డౌట్, ఇప్పుడు మాతాజీ కూడా అడిగారు, మీరు చెప్పారు. Hmm. ఇప్పుడు శ్రావణ మాసం కదా ప్రభుజీ, మరి ఈ సరే వరలక్ష్మి పూజ చేస్తున్నాము అని వారు పిలుస్తున్నారు, మరి మేము వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. మేము రాధాకృష్ణుల పూజ చేసుకున్నామండి, మీరు పసుపు బొట్టుకు రండి అని వారికి కృష్ణ భగవాను దగ్గర పెట్టి ఆ ప్రసాదాలు ఇవ్వచ్చా? Hmm. అది మళ్ళీ వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళి అవి తెచ్చుకోవచ్చా? అది లేదు, మీరు కృష్ణుని పూజ కాదు చేసేది, లక్ష్మీ పూజకు మేము రామని అనాలనా? అది ఏంటి ప్రభుజీ పరిస్థితి? ఓకే, మీరు భక్తిలో ఏ స్థానంలో ఉన్నదాన్ని బట్టి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మీరు ఇలాంటి వాళ్ళతో అసోసియేట్ కావాలి అనుకుంటున్నారు అనుకోండి, సంఘంలో వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, రేపు వాళ్ళని నేను పిలవాలి, మర్యాద, సంఘంలో గౌరవం. సో ఇట్లా అనుకుంటే వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకోండి. వరలక్ష్మికే ప్రసాదం పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా లక్ష్మీదేవి కృష్ణకు ఆఫర్ చేసే ఆమె తింటుంది, విష్ణుమూర్తికి ఆఫర్ చేసే తింటుంది. కాబట్టి ఆ ప్రసాదంలో ఆనియన్ గార్లిక్ లేకుండా, మాంసాహారం లేకుండా కనుక వాళ్ళు చేస్తే ఆ మట్టుకు మీరు ప్రసాదం తినవచ్చు. ఏముండయి ప్రభు, అరటిపండు వరకు తెచ్చుకుంటాము, వేరే ఏమన్నా ఉన్నా కానీ అవి వద్దులేండి మాకు. తాంబూలం, తమలపాకు, అరటిపండు తెచ్చుకోవచ్చా పసుబొట్టు తీసుకొని? కృష్ణ డివోటీస్ తమలపాకులు తినకూడదు. సో తమలపాకులకు ఇవ్వాల్సిన అవసరం లేదు, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తినకూడదు కూడా. తినకూడదు. డైరెక్ట్ గా ఎవరన్నా భోగా, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ భగవాని భోగాలు, చెప్పని భోగాలో ఒకసారి తాంబూలం కృష్ణకి పెడతారు కదా, అట్లా డైరెక్ట్ గా కృష్ణకి ఆఫర్ చేసిన తాంబూలం డైరెక్ట్ గా మీకు పూరి ధామ్ నుంచి వస్తుంది, లేదా డైరెక్ట్ గా రాధారామన్ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకసారి ప్రసాదం ఇచ్చారు, దాంట్లో చిన్న తాంబూలం ఇచ్చారు, అట్లా వస్తే మీరు తినవచ్చు. ఎందుకంటే అది డైరెక్ట్ గా భగవంతుడికి ఆఫర్ చేస్తారు కాబట్టి మనం దాన్ని స్వీకరించవచ్చు. అట్లా కాకుండా ఈ వరలక్ష్మి వ్రతం అని, గణేష్ వ్రతం అని, ఈ వ్రతం ఆ వ్రతం అని చెప్పి తాంబూలాలు ఇస్తే మనం అది తినకూడదు.
మామూలు పండు తెచ్చుకోవచ్చు. మాక్సిమం పండ్లు తెచ్చుకొని ఒకవేళ వాళ్ళ భక్తి సరిగా లేకపోతే మళ్ళీ కృష్ణాకి ఆఫర్ చేసుకొని మనం తినడం బెటర్. ఉమ్, ఓకే. సో సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే ఎప్పుడో లైఫ్లో కొంచెం భక్తిలో ఎదిగి ఈ స్థాయి నుంచి ఇంకా కొంచెం పైకి రావాలి. ఉమ్, పైకి వచ్చేసి వాళ్ళకి మనం ప్రీచ్ చేయాలి. మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు, ఈ వ్రతం చేయవలసిన అవసరం లేదు. మీరు కృష్ణ కాన్షియస్లోకి రండి, మీరు కృష్ణ భగవాని భక్తిలోకి రండి. ఒక కీర్తన పెట్టండి, మీ ఇంట్లో అందరినీ భక్తుల్ని పిలవండి, కీర్తన చేయించండి. ఆనియన్ గార్లిక్ లేకుండా అంతా ప్రసాదం వండి కృష్ణాకు ఆఫర్ చేయండి, అందరికీ భోజనం పెట్టండి. అట్లా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. అట్లా హెల్ప్ చేయాలి. లేదా మన ఇంటికి ఎప్పుడైనా వాళ్ళని పిలవచ్చు. మనం ఈ పద్ధతిగా ఇస్కాన్ భక్తులు ఎలా చెప్తారో అలా చేసి వాళ్ళకి పెట్టవచ్చు. లేదు నేను ఇంకా సంఘంలో ఉన్నాను, వాళ్ళకు నాకు మళ్ళీ తేడాలు వస్తాయేమో, వాళ్ళు పిలిస్తే నేను పోకపోతే వాళ్ళు మళ్ళీ నాకు సహాయం చేయరేమో, వీళ్ళు కాదు సహాయం చేసేది. మనకు సహాయం చేసేది అంతా కృష్ణానే. ప్రతి ఒక్కరికి వచ్చే సహాయం అంతా కృష్ణ నుంచే వస్తుంది. సో కృష్ణ నుంచి వేరు వేరు వ్యక్తుల ద్వారా మనకు అందుతుంది, కానీ అదంతా పంపించేది కృష్ణానే. మనం అది దృఢంగా మనం ఆ యొక్క నమ్మకం మనం ఉంచుకోవాలి భగవంతుని మీద. సో భక్తిలో ఎదిగినప్పుడు అలా చేయాలన్నమాట. సో మనం సీరియస్గా భక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు, తినవలసిన అవసరం లేదు. ఉమ్, కానీ అక్కడ వాళ్ళు పొటెన్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడికి వెళ్తే వాళ్ళని కృష్ణ భక్తిలోకి మలిచే వ్యక్తులుగా ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం భక్తిలో వినమ్రతగా ఉన్నారు, భక్తిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి తీసుకున్నట్టు తీసుకొని మనం వాళ్ళకి కొంచెం చెప్పొచ్చు. భగవద్గీత ఇవ్వచ్చు, భాగవతం ఇవ్వచ్చు. ఆ, ఈరోజు వాళ్ళు విష్ణు రసం చేశారు కదా, నెక్స్ట్ డే మీరు ఒక భాగవత కథ పెట్టుకోండి మీ ఇంట్లో. అట్లా ప్రోత్సహించవచ్చు. లేదు మేము ఇలా కాదు, మాకు అన్నీ తెలుసు, మా అన్ని పూజలు మేము ఇలా చిన్నప్పటి నుంచి ఇలా చేస్తున్నాం, మేము ఇలాగే ఉంటాము అని గర్వంగా ఉన్నారనుకోండి, అటువంటి వాటికి మనం వెళ్ళకూడదు. సో అక్కడికి భక్తుడు ఎక్కడికన్నా వెళ్తున్నాడంటే రెండే రీజన్స్. ఐదర్ వాళ్ళకి భక్తి ఇవ్వాలి, లేదా వాళ్ళ ద్వారా మన భక్తిని పెంపొందించుకోవాలి. అక్కడ కృష్ణ భక్తిలో ఈ రెండు సాధ్యపడకపోతే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. సో అది మనం చూడాలి, ఆ పిలిచే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎట్లా ఉంది, వాళ్ళని మనం భక్తిలోకి మార్చే అవకాశం ఉందా. అట్లా ఉంటే డెఫినెట్గా మనం ఈ అవకాశం తీసుకొని వాళ్ళకి భాగవతం ఇవ్వాలి, వాళ్ళని భక్తిలోకి రప్పించే మార్గం మనం వాళ్ళకి చెప్పాలి. అందుచేత మనం వెళ్ళాలి, అంతేకాని ఏదో సత్సంబంధాలు పెట్టుకుందామో అట్లా అవసరం లేదు. సంబంధం గురించి కాదు ప్రభు, కాకపోతే మళ్ళీ మనం కూడా కీర్తన పెట్టిస్తాము, కృష్ణ కథ, కృష్ణుని ప్రసాదం వాళ్ళకి ఇవ్వాలని ప్రేమగా పిలవాల్సి ఉంటది. అలాంటప్పుడు రావాలి కదా అని వెళ్ళడమే. అట్లా మనం వెళ్ళకపోతే వాళ్ళు రారనా? రారేమో అని. అట్లా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కృష్ణ ఆ ఫెసిలిటీ అంతా చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది అక్కడికి వెళ్ళి మనం అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పూజలో మనము పాల్గొనవలసిన అవసరం లేదు. అట్లా అని వ్యతిరేకించకూడదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యతిరేకించకూడదు. మేము చాలా పెద్ద, మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీ ఇంట్లో నేను తినను, అట్లా అట్లా అటువంటి అది కలిగించకూడదు. సాధ్యమైనంత వరకు మనం అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకు ఒక చిన్న చిన్న విషయాలు చెప్పాలి. ఒక భగవద్గీత ఇవ్వడం కానీ, లేదా మన ఇంట్లో కొంచెం బనానాస్ ఆల్రెడీ కృష్ణాకి ఆఫర్ చేసి అక్కడ తీసుకెళ్ళడం కానీ, అట్లా చేస్తే ఆ ప్రసాదం అందరికీ వెళ్తుంది కదా. అలా చేయొచ్చు. ప్రభుజీ ఒకవేళ తెచ్చుకుంటే ఏమైతుంది ప్రభుజీ వాళ్ళ దగ్గర భక్తి లేనప్పుడు? మనం ఎక్కడైనా సరే, ఎవరింట్లో అన్నం తిన్నా సరే, ఎవరు వండింది తిన్నా సరే, వాళ్ళ యొక్క కర్మ మనకు కొంత వస్తుంది. అదొక్కటి మనం ఆలోచించాలి. సపోజ్ మనం దైవ కార్యంలో వెళ్ళామనుకోండి, వాళ్ళకి భాగవతం ఇద్దామనే మనస్తత్వంతో వెళ్ళాం, వాళ్ళు ప్రసాదం ఇచ్చారు, అప్పుడు ఏం కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళకు భాగవతం ఇవ్వడానికి అటెంప్ట్ చేశాం. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మనం అటెంప్ట్ చేశాం. మన యొక్క ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళకి భాగవతం, భగవద్గీత ఇవ్వాలి అని. ఒకవేళ ఆ దృక్పథంగా మీరు వెళ్ళారనుకోండి, అది దైవ కార్యం అవుతుంది, అక్కడ మీకు కర్మ ఏమీ ఉండదు. అలా కాకుండా వీళ్ళతో నేను స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటాను, వీళ్ళతో నాకు స్నేహాలు అభివృద్ధి చెందుతా, సంఘంలో నాకు ఏదైనా పని చేసినప్పుడు తోడు ఉంటారు అని, అది దైవ కార్యం కాదు, అది మన కార్యం. సో అట్లా వెళ్ళినప్పుడు మీరు అక్కడి నుంచి తెచ్చుకున్నది ఏమైనా తింటే, వాళ్ళు సరిగ్గా ఆఫరింగ్ చేయకపోతే ఆ యొక్క పుణ్యం కానీ ఆ యొక్క పాపం కూడా మనకు వస్తుంది.
ప్లస్ ఎవరైతే వంట చేశారో వాళ్ళ మెంటాలిటీకి వెళ్తుంది ఆ వంటలోకి. వాయిస్ రావడం లేదు ప్రభుజీ. హరే కృష్ణ వినబడుతుందా వేరే డివోటీస్ కి? వాయిస్ రావడం లేదు ప్రభుజీ. ఇందాక వాయిస్ కట్ అయింది ప్రభుజీ. ఇప్పుడు ఓకేనా మాతాజీ? ఇప్పుడు వినపడు. సో మనము ఎవరైతే వండుతున్నారో అక్కడ ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాపపుణ్యాలు కూడా మనకు వస్తాయి. ఆ జాగ్రత్తలో వెళ్ళాలి మనం. సో మనమే ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాం డివోషనల్ సర్వీస్కి అంటే అట్లా చేయడంలో మన భక్తి తగ్గుతూ ఉంటుంది. మనం భక్తిలో ఎక్కువ రోజులు నిలబడలేం. ఇటువంటి సంఘము యొక్క ఇట్లా ఫ్రెండ్షిప్ బాగా చేసి గాసిప్ లౌకిక విషయాలు బాగా మాట్లాడామనుకోండి, చాంటింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. చాంటింగ్ చేయలేము, చాంటింగ్ 16 రౌండ్లు నిలబెట్టుకోలేము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఒకవేళ మనం ఆల్రెడీ ఇంకా శుద్ధ భక్తిలో వెళ్ళి మనకు ఆ భక్తి పవర్ చాలా ఎక్కువ ఉంది, మనం వేరే వాళ్ళని మార్చాలి అని ప్రయత్నం చేస్తూ మనం వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు కృష్ణ మనల్ని డెఫినెట్లీ మనకు కాపాడుతాడు. అది ఇది మనం అక్కడికి వెళ్ళగానే ఓ వాళ్ళు ఇంత చక్కగా చేశారు, ఇది ఎలా చేశారు చూడండి, ఇంత చక్కగా వంట చేశారు, వాళ్ళు ఇల్లు ఎలా అలంకరించారు, వాళ్ళ ఇంట్లో ఏం అలంకరణలు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి ఆభరణాలు వేస్తున్నారు, మనం వీటిలో అట్రాక్ట్ అయ్యాం అనుకోండి, మన భక్తి తగ్గుతుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. కర్మకాండను నాస్తికవాదం అనుకోవచ్చా ప్రభుజీ? కర్మకాండను నాస్తికవాదంతోనే కంపేర్ చేసుకోవచ్చా ప్రభుజీ? ఎలా అయితే నాస్తికులకు నాస్తికవాదం భగవంతుడి మీద కర్మకాండ కంటే ఇంకా కింద మాతాజీ, ఇంకా తక్కువ స్థాయిలో ఉంటుంది. కర్మకాండలో అట్లీస్ట్ వాళ్ళు పుణ్యము చేస్తే మనకు మంచి జరుగుతుంది, దేవుడు ఉన్నాడు, వేదాల్లో ఇలా చెప్పబడ్డారు, ఇలా చేస్తున్నామని చేస్తున్నారు కదా. నలుగురికి సహాయం చేయడం ఇవన్నీ కూడా కొంచెము నాస్తికత్వంకు ఇంకొంచెం లెవెల్ ఒక స్టెప్ అధికం. అది కర్మకాండ. కర్మయోగ ఇంకొకటి డౌట్ ప్రభుజీ. ఇప్పుడు మనకి అనన్య భక్తి ఫస్ట్ చేయమని చెప్పారు. ఒకవేళ అనన్య భక్తి మనకి చేతగాకపోతే అట్లీస్ట్ భక్తి యోగ నియమాలన్నా పాటించండి అన్నారు. భక్తి యోగ నియమాలు కూడా పాటించడం చేతగాకపోతే నెక్స్ట్ ఏంటి కర్మ ఫలాలను త్యాగం అన్నా చేయమని చెప్పారు. సో ఇప్పుడు మనకు గురువు గారు చెప్పిందని చెప్పేసి మనము వైదిక భక్తి స్టార్ట్ చేస్తాం కదా. సో ఆ వైదిక భక్తిలో ప్రభుజీ ఇప్పుడు మనకు కర్మ ఉంటుందా? అంటే మనకు కంప్లీట్ గా మనకి ఫెయిత్ అనేది లేదనుకోండి భగవంతుని మీద. సో గురువు గారు చెప్పారని మనం చేస్తున్నాము, కానీ ఇప్పుడు మనకి చేస్తున్నారని చెప్పి చేస్తున్నాం కానీ మనం కంప్లీట్ గా సరెండర్ అవ్వలేదు. సో అలాంటి వాళ్ళకి కర్మలు చేస్తే కర్మ ఫలితాలు ఉంటాయా ప్రభుజీ? కర్మ చేసేటప్పుడు మన ఉద్దేశం ఏంటి దాన్ని బట్టి ఉంటుంది మాతాజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా 100% కృష్ణాకి సరెండర్ కాలేదు, కానీ గురువు చెప్పాడు 16 రౌండ్లు చాంటింగ్ చేయి, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలోగా, మాంసాహారం తినకూడదు, మత్తు పదార్థాలు సేవించకూడదు, పరస్త్రీ పరపురుషునితో అక్రమ సంబంధాలు వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు. గురువు చెప్పాడు, నాకు పూర్తిగా తెలియదు, నేను ఇవి ఆచరిస్తాను. అప్పుడు మీకు ఏం కర్మ ఉండదు. కానీ ఓకే కృష్ణ చెప్పాడు, ఓకే కృష్ణాన్ని మనం ఎప్పుడు చూసాం, ఓకే రెండోది భగవద్గీత ఉంది, అది నాకు అర్థం కావట్లేదు, ఓకే ఈ ప్రభుజీ ఈ రోజు ఇలా చెప్పాడు, ఈ ప్రభుజీ చాలా గ్రేట్ ప్రభుజీ, నేను అంత గ్రేట్ కాదు, ఆయన 4 చెప్పాడు, నేను ఒక 2 పాటిస్తాను. అంటే వాళ్ళు ఇంకా ఐదర్ దేవుడు చెప్పింది వినట్లేరు, శాస్త్రం చెప్పింది వినట్లేరు, భక్తుడు చెప్పింది వినట్లేరు, వాళ్ళు 2 పాటిస్తున్నారు, 2 వదిలేస్తున్నారు. అప్పుడు వాళ్ళ కర్మ ఉంటుంది. మన ఉద్దేశం ఏంటి అనేది ఉంటుంది. సో మన ఉద్దేశం ఏంటి, నాకు తెలియదు, నేను ఇంకా పెద్ద భక్తుని కాదు, కానీ ఈ డివోటీ ఇది చెప్పాడు, నేను పాటిస్తాను. అప్పుడు ఓకే మీరు మంచి ప్రాసెస్లో ఉన్నట్టు, మీకేమి కర్మ అందదు. అలా కాకుండా మనం అనుకున్నట్టు మన మైండ్కి ఎలా నచ్చితే అలా చేయడము, మన ఆలోచనకి ఎలా వస్తే అలా చేయడము, అట్లా చేసామనుకోండి అది మూర్ఖత్వం ఫస్ట్. అట్లా చేస్తే అన్ని కర్మలు ఉంటాయి.
ప్లస్ ఇంకోటి ప్రభుజీ ఇంకొకటి భగవద్గీతలో చెప్తున్నారనమాట, మనం దానం ఇచ్చేటప్పుడు కూడా మనం టెంపుల్కి ఒక ₹1,00,000 డొనేట్ చేస్తున్నాం. మనం ₹1,00,000 డొనేట్ చేస్తే నా పేరు బోర్డులో ఇంకా రాయలేదేంటి, అనౌన్స్లో నా పేరు చెప్పలేదేంటి అనౌన్స్ చేసేటప్పుడు? అంటే లోపల ఎంతో ఒక కొంత ఉంది. ఈ వ్యక్తి ఒక పేరు అందరికీ తెలియాలి, ఈయన ₹1,00,000 డొనేట్ చేసిన అందరికీ తెలియాలి. మనకు అది ఉంది కాబట్టి అది రజోగుణం డొనేషన్. ఏది చూడకుండా ఎవరు ఏంటి, ఏ ప్లేస్, ఏ ప్రాంతం ఏది చూడట్లేదు, క్లెన్లీనెస్ లేదు, ఏది లేదు, ఎవరన్నా అడగగానే ఇచ్చామనుకోండి, అటువంటి దానం తమోగుణ దానం. లేదా ఒకరోజు మనము ఇంటికి ఒక డివోటీని పిలిచి భాగవతం కథ చెప్పించుకొని ఆ పూజారి వాళ్ళందరితో ఆరతి చేయించి ఆ పూజారికి కానీ ఆ భక్తుడికి కానీ మనం వస్త్రాలు పెట్టి కొంచెం డొనేషన్ ఇచ్చామనుకోండి, అది సత్వగుణ డొనేషన్. సో మనము ఏ విధంగా పని చేస్తున్నాము, మనం పని చేసేటప్పుడు మన యొక్క హృదయంలో ఉన్న స్వభావం ఏంటి, మన లోపట స్వభావం ఏంటి. బయట చేతులను కాదు, బయట ఇలా చేస్తారు అంత, ప్రభుజీ దండవత్ ప్రణామం, నేను చాలా తక్కువ డివోటీని ప్రభుజీ, నేను ఏం చేయలేను, 16 రౌండ్లు కూడా చేయలేను, అట్లా కాదు. సో మనము ఎక్స్టర్నల్ ప్రవర్తన కంటే మన హృదయంలో ఏముంది అది చాలా ఇంపార్టెంట్. మన ఇంటెన్షన్, భగవంతుడు మన భావాన్ని చూస్తాడు. సో ఆ భావం, మనం చేసే ప్రతి పని మనం ఏ భావంతో చేస్తున్నామో అది ఇంపార్టెంట్. బయటికి అంతగా మంచిగా ఉండి కూడా భావం సరిగా లేదనుకోండి, భగవంతుడు తీసుకోడు. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక రోజు 2 మామిడి పండ్లు ఉన్నాయి. అయితే అది కట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను, ఒక మామిడి పండు అంతా పైన కొంచెం మరకలు ఉన్నాయి, ఇది ఎట్లాగో నేను ఆఫర్ చేయను కానీ తీసి చూద్దామని పక్కకు పెట్టాను. ఇంకోటేమో చాలా బాగుంది, అది చూడడానికి చాలా బాగుంది, రంగు బాగుంది, స్కిన్ అంతా బాగుంది, ఇది బాగుంటుందేమో ఇది బాగుండదేమో అని నేను అది తీయడం మొదలుపెట్టాను. అదంతా తీసిన తర్వాత ఏదైతే మొత్తము బయట స్కిన్ బాగాలేదో దాని లోపల పండు మాత్రం చాలా బాగుంది. సో అది నేను కృష్ణాకి ఆఫర్ చేశాను. ఇది స్కిన్ ఏదైతే బాగుందో దాన్ని ఇట్లా తురుముగానే దాని లోపల కొన్ని పురుగులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దాన్ని పడేశాను నేను అసలు. కానీ బయట చూస్తే ఎలా ఉంది, ఆ పండు చాలా గ్లో అవుతుంది, చాలా మంచి మేలిమి రకం పండు లాగా కనిపించింది. సో బయటికి తిలకు, కుర్తా, ధోతి అన్ని కట్టుకొని అలా అన్ని వెళ్ళి షో ఇచ్చినా కూడా లోపల ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఆ, కృష్ణ ఆఫరింగ్ తీసుకోడు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ నిష్కామ కర్మయోగంలో మనకి కర్మలు అంటావు, కానీ సకామ కర్మయోగంలో కర్మలు వస్తాయా ప్రభుజీ? ఎస్ మాతాజీ. ఎందుకంటే సకామ కర్మయోగాలో నాకు ఏదో బెనిఫిట్ రావాలి. ఇప్పుడు నేను డొనేషన్ ఓకే ఇచ్చాను, నా పేరు ఒక బోర్డు పైన రాయాలి. ఓకే, నేను పలానా డొనేషన్ ఒక 2 లక్షలు ఇస్తాను, వీళ్ళకి హాస్పిటల్కి ఒక 2 లక్షలు డొనేషన్ చేస్తాను, నేను ఎప్పుడన్నా సిక్ అయినప్పుడు, నా ఫ్యామిలీ మెంబర్ సిక్ అయినప్పుడు నాకు ఫ్రీగా చూడాలి. ఈ పాలిటీషియన్కి నేను ఒక ₹1,00,00,000 డొనేషన్ ఇస్తాను, అతను మినిస్టర్ అయితే నా డ్యామ్ ప్రాజెక్టు పూర్తి చేయాలి, సంతకం పెట్టాలి. ఇదంతా సకామ కర్మ. యోగా కాదు. ఇంకా యోగా అంటే భగవంతుని పట్ల చేసేది యోగా అవుతుంది. సకామ కర్మ అంటే నాకు ఏదైనా బెనిఫిట్ ఉండాలి. నేను ఈ పని చేస్తున్నాను, నేను వీళ్ళని పొగుడుతున్నాను అంటే నాకు లోపల ఏదో ఉంది, రేపు వాళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళ గ్రూప్లో నన్ను చేర్చుకోవాలి, ఇట్లా ఉంది అనుకోండి, అదంతా సకామ. నిష్కామ కర్మ అంటే ఏంటి, ఇంకా ఏమీ మనం ఆశించట్లేము, ఆ పని చేస్తున్నాం ఏమీ ఆశించట్లేము మనం, అది నిష్కామ. సో దాంట్లో మన కర్మ ఏమీ ఉండదు. కానీ సకామలో ఏముంటుంది, మనకు ఒక కోరిక ఉంది, మన కోరిక తీర్చుకోవడం కోసం ఈ పని చేస్తున్నాం కాబట్టి అది సకామ కర్మ, దాంతో కర్మ వస్తుంది. ఇంకా మోస్కూరు బస్ వస్తుంది. హరే కృష్ణ ప్రభు. ఎస్ అశోక్ ప్రభు. ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ జపం చేస్తాడు ప్రభు, జపం చేస్తాడు, నాన్ వెజ్ తింటాడు. మరి అతనితో మనం స్నేహం చేయవచ్చా ప్రభు? ఎట్లా చేయొచ్చు ప్రభు, ఆయన జపం చేయకుండా కూడా స్నేహం చేయొచ్చు, కానీ ఇంకా జపం చేస్తుంటే ఇంకా మంచిదే కదా. సో స్నేహం అంటే వాళ్ళని మనం ఇంకా భక్తిలో ముందుకు తెచ్చుకోవడానికి మనం చేయాలి, వాళ్ళు చెప్పినట్టు మనం వినవలసిన అవసరం లేదు. అదే ప్రభుజీ, నేను చెప్తున్నా గానీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లంతోనే తినక తప్పది అని నాకు చెప్తాడు. నేను చెప్తా ఆయనకు, తినకు ప్రభు, నువ్వు జపం ఎట్లా చేస్తున్నావు కదా మంచిగా, నాన్ వెజ్ తినకుంటుండు ప్రభు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు ప్రభు అంటాడు ఎప్పటికీ.
సరే అలా ప్రోత్సహించండి. మీ మీ యొక్క ఆ, మీ యొక్క సాంగత్యం ఆయనకి ఇవ్వండి. అలాగని ఆయన సాంగత్యం మీరు తీసుకోకూడదు. ఫ్రెండ్లీగా ఉండండి. రైట్. ప్రభుజీ. వెనక మా ఇంటికి రండి. ఆ, మీరు తినకపోండి, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఒక 10 మందిని పిలిచాం, మీరు వడ్డించండి. మీరు వడ్డించకూడదు ప్రభుజీ. అట్లా. సో మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మన లైన్స్ మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనము వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మన ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళది మనం తీసుకోవద్దు. వాళ్ళ సాంగత్యం మనం తీసుకోకూడదు. వాళ్ళ అలవాట్లు మనం తీసుకోకూడదు. ఓకే ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ 12th చాప్టర్ లో 8 నుంచి 12 శ్లోకాస్ ఉన్నాయి కదా ప్రభుజీ, అంటే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో అయినా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తారా ప్రభుజీ? అది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది చదువుతుంటే. అంటే అందులో అంటే ఇండైరెక్ట్ గా ఏమీ లేదు మెన్షన్ చేసి అన్నన్య భక్తి సాధనా భక్తి అని అట్లా ఏం మెన్షన్ చేయలేదు. బట్ అవి జస్ట్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు కదా భగవానుడు, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది చేయమని చెప్పేసి. దేన్ని అన్వయించుకోవాలో కాస్త నెక్స్ట్ క్లాస్ లో చెప్తారా ప్రభుజీ? షూర్ మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు మీకు సంక్లిప్తంగా ఇప్పుడు క్విక్గా చెప్తాను. తర్వాత మనము నెక్స్ట్ చూద్దాము. ఏ చాప్టర్ మాతాజీ? 12th చాప్టర్ ప్రభుజీ, భక్తి యోగము 8th నుంచి 12th శ్లోకాస్. ఓకే, 8. మయ్యేవ మన ఆదత్స్వ మయీ బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఇదేంటంటే భక్తుల యొక్క లాడర్స్ అన్నమాట. భక్తుల యొక్క మనం భక్తి ఎలా చేయగలుగుతాం అనేది చెప్తున్నారు ఇక్కడ. 12:8. ఓకే, 8వ మీ దగ్గర బుక్ ఉందా మాతాజీ? భగవద్గీత ఉంది ప్రభుజీ. ఎనిమిదోది అనువాదం చేస్తారా? ఓకే ప్రభుజీ. దేవదేవుడైన నా మీదనే నీ మనస్సును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. ఇందులో ఏంటి? మనస్సును ఎల్లవేళలా అంటే 24 అవర్స్ 24 అవర్స్ నా స్మరణ యందే నియుక్తి చేయి. సో అది చాలా కష్టం. గోపీస్ ఇలా చేయగలుగుతారు, శుద్ధ భక్తులు ఇలా చేయగలుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఇది అనమాట. ఇది అన్నిటికంటే హైయెస్ట్ స్టెప్. ఒకవేళ అలా చేయలేకపోయావనుకో, 24 అవర్స్ నువ్వు నన్నే తలుచుకోలేకపోతున్నావు అనుకో, నెక్స్ట్ ఇచ్చాడు ఆప్షన్ 9వ శ్లోకం. అది చదవండి. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి సాంస్క్రిట్ వద్దు మాతాజీ. ఓకే ప్రభుజీ. 9వది ఓ అర్జున ధనంజయ, నీ మనసును క్రమం తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవలసింది. అంటే ఫస్ట్ది అనన్య భక్తి అనుకోవచ్చు ఇప్పుడు 8th శ్లోక. అంతేనా ప్రభుజీ? అనన్య భక్తి, శుద్ధ భక్తి, ప్యూర్ డివోషనల్ సర్వీస్, దాన్ని మనం ట్రై చేయాలి. అలా మనము స్థిరంగా కంప్లీట్ గా ఎల్లప్పుడూ కృష్ణ భగవాని అందే చేయలేకపోతే అప్పుడు భక్తి యోగమునందలి విధి విధానములు అనుసరింపము. అంటే మనం వైది భక్తి చేయాలన్నమాట. ఇప్పుడు మనం చేసేది వైది భక్తి. సో వైది భక్తి ఏంటి? మనం రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేయడము, మాంసాహారం తినకపోవడం, మత్తు పదార్థాలు సేవించకపోవడం, వ్యభిచారం చేయకపోవడం, జూదం ఆడకపోవడం, ఇలా చేసి అన్ని ఏంటి? విధి విధానాలు మనం చేస్తున్నాం అనమాట. ఈ రీతిన నన్ను పొందుటకు వృద్ధి చేసుకోనము అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ మన అనన్య భక్తిలో లేమనుకోండి, 24 అవర్స్ మీ కలగన్నా కృష్ణనే కలగనాలి. కళ్ళు తెరవగానే కృష్ణ గురించి ఆలోచించాలి. ప్రతి శ్వాస కృష్ణ గురించే. అలా వస్తుందా? ప్రతి శ్వాస అలా రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వైదీ భక్తి చేయాలంటున్నాడు.
ఎస్ నెక్స్ట్ పోండి 10. ఇది నెక్స్ట్ ది అంటే ఇది వైది భక్తి కింద అనుకోవచ్చు 9th శ్లోక. ఓకేనా ప్రభుజీ? ఎస్ మాతాజీ. నెక్స్ట్ 10th వన్. భక్తి యోగ నియమాలను నీవు సాధన చేయకపోతే నా కొరకు పనిచేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే నా కొరకు పనిచేయడం ద్వారా నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు. ఎస్ ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, నేను 16 రౌండ్లు చాంటింగ్ చేయలేను. ప్లస్ ఇప్పుడు ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అశోక్ ప్రభుజీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేరు, నేను చాంటింగ్ చేస్తాను. అలాంటి వాళ్ళని మనం ఏం చేయొచ్చు, నువ్వు టెంపుల్కి రా, టెంపుల్కి వచ్చేసి కిచెన్లో సేవ చేయి, ఈ పూలమాల కట్టు, లేకపోతే ఈ టెంపుల్ క్లీన్ చేయి, ఊడ్చు, అట్లా ఏదో ఒకటి కృష్ణ గురించి పనిచేయాలి. లేదా కృష్ణ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇట్లా అనమాట. సో మనం డివోటీస్గా ఈ రెండు మనం చేస్తాం యూజువల్లీ. 8వ శ్లోకం 9వ శ్లోకం మనం చేస్తాం. అలా చేయగా చేయగా వృద్ధి నుంచి మనము డైరెక్ట్గా 8వ శ్లోకానికి వెళ్ళొచ్చు. అంటే ఈ పర్టికులర్ శ్లోకాకి మనం ఏమనుకోవాలి ప్రభుజీ? అంటే ముందు అనన్య భక్తి, తర్వాత వైదిక భక్తి, ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి ప్రభుజీ? దీన్ని బేసికలీ కర్మయోగా అని చెప్పొచ్చు. మనము బేసికలీ కృష్ణ గురించి పనిచేస్తున్నాం కదా, సో దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటే కృష్ణ గురించి పనిచేస్తున్నప్పుడు మన గురించి మనం పని చేసుకోవట్లేదు, కృష్ణ గురించి సేవ చేస్తున్నాం. మనం జన్మాష్టమికి వచ్చాము, కృష్ణ గురించి మొత్తం సేవ చేస్తున్నాం. దాంట్లో కూడా మనకు వృద్ధి చెందుతుంది. అలా చేయగా చేయగా మనం చాంటింగ్ చేయగలుగుతాం, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కాగలుగుతాం. అలా మెల్లమెల్లగా అనన్య భక్తికి కూడా వెళ్తాం. ఓకే ప్రభుజీ. 11th చదవమంటారా ప్రభుజీ? ఎస్. అయినా నీవు నా గురించిన ఈ భావనలో పనిచేయడంలోనూ అశక్తుడవైతే నీ కర్మ ఫలాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థిరుడవు కావడానికి ప్రయత్నించు. ఒకవేళ అట్లా కూడా నాకు బలం లేదు, నేను టెంపుల్కి రాలేను, నాకు టైం లేదు, నేను సేవ చేయలేను, టెంపుల్ సేవ కూడా చాంటింగ్ చేయలేను, ఏమీ చేయలేను, సేవ చేయలేను, అప్పుడు ఏం చేయను? ఏదన్నా ఒక ఉద్యోగం చేస్తున్నావు కదా, ఏదో సంపాదిస్తున్నావు కదా, ఆ సంపాదించి డొనేట్ చేయి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మామిడి తోట ఉంది, ఆ మామిడికాయలు టెంపుల్కి డొనేట్ చేయి. నీకేంటి, నీ కర్మ ఫలాలు, నువ్వు పని చేస్తే వచ్చిన రిజల్ట్, ఐదర్ ధనం అన్న వస్తుంది, శాలరీ అన్న వస్తుంది, లేదా మనం చెట్టు పెడితే పండు అన్న వస్తుంది, లేదా మనం ఇంకా ఏదైనా కుట్టు మిషన్లు వాళ్ళు కుట్టడం అయినా జరుగుతుంది, లేదా ఎవరైనా పెయింటింగ్ చేసే వాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారు, ఎవరైనా రాసే వాళ్ళు రాస్తూ ఉంటారు. అవన్నీ ఏం చేయాలి, మనం డొనేషన్ కృష్ణకి చేయాలి. డైరెక్ట్గా డబ్బు ధనము డొనేట్ చేయడం కానీ, వస్తువులు డొనేట్ చేయడం కానీ, సపోజ్ ఎవరైనా చీరలు అమ్మే వాళ్ళు ఉంటే ఆ చీరలు భక్తులకు డొనేట్ చేయడం కానీ, అలా. ఓకే ప్రభుజీ. అంటే ఇప్పుడు దీన్ని సకామ కర్మ అనుకోవచ్చు ప్రభుజీ? లేదు, ఇది కూడా నిష్కామనే. దీంట్లో ఏమి వాళ్ళు కోరుకోవట్లేదు కదా, ఇంకా వాళ్ళకి కావాలని ఏం కోరుకోవట్లేదు. అలా కాకుండా వాళ్ళ కర్మ కొంచెం ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చింది వాళ్ళకి శాలరీ, ఒక 10,000 రూపాయలు టెంపుల్కి ఇవ్వాలి, అట్లా. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ 12th వన్ ప్రభుజీ. ఈ అభ్యాసం నీవు చేయకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసింది. అయినా జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమమైనది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం ఉత్తమమైనది. ఎందుకంటే అటువంటి త్యాగం ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. సో కర్మఫల త్యాగం అంటే ఏంటి? మనం చేసిన వర్క్కి, మనం ఏదన్నా పని చేస్తే దానికి వచ్చిన ప్రతిఫలాన్ని త్యాగం చేయడం. మన 1,00,000 రూపాయలు శాలరీ వచ్చింది, దాంట్లో మనం 10,000 శాలరీ టెంపుల్కి డొనేట్ చేయడం, అది ఉత్తమం. ఒకవేళ అది చేయలేదనుకోండి, అప్పుడు ధ్యానం చేసుకో, అట్లీస్ట్ కూర్చొని మెడిటేషన్ చేసుకో, దేవుడి మీద కొద్దిసేపు పూజ చేయి, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకో, ధ్యానం. అది కాలేదనుకోండి, జ్ఞాన సముపార్జన అంటే ఇవి చదవడం అవి చదవడం అని ట్రై చేయి, అట్లీస్ట్ మిగతా శాస్త్రాలు చదువుకోవడము అట్లా. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే ఈ మధ్యలో ఈ 10th శ్లోక, 11th శ్లోక, 9th శ్లోకకి అంటే ఈ భక్తిలో ఎలాంటి భక్తి అనుకోవాలని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే ప్రభుజీ. అంటే మీరు చెప్పారు కదా మనము అనన్య భక్తి తర్వాత ఫస్ట్ 8, 9, 10 ఈ మూడిట్లలో ఉండాలి మనం. ఓకే ప్రభుజీ. 13, 14 కూడా థ్యాంక్ చదవండి, ఆ మీనింగ్ చదవండి. 13, 14 ఇది ప్రియాష్టకం ప్రభుజీ. అంటే ఓకే. సకల జీవుల పట్ల కనికరం కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు, తనను యజమానిగా తలచనివాడు, మిథ్యాహంకారం లేనివాడు, సుఖదుఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మ నిగ్రహం కలవాడు, దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు, తన మనస్సును బుద్ధిని నాపైననే స్థిరపరిచిన వాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. అంటే ఇది భగవంతునికి ఇష్టమైన వాళ్ళ గురించి చెప్తున్నారు ఈ 13, 14 శ్లోకాలు.
ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ క్లియర్ అయింది డౌట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఆపుదామా, ఈరోజు లేట్ అయింది, ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. చాలా సమయం ఇచ్చారు ప్రభుజీ మాకు. థ్యాంక్ యూ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ప్రభుజీ చాలా సమయం హరే తీసుకున్నాం కృష్ణ మేము. ప్రభుజీ. థ్యాంక్ యూ చాలా సో ఓపికగా హరే చెప్పారు. కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ. అన్ని గ్లోరీస్ శ్రీల ప్రభుపాద్కే చెందుతాయి. హరే కృష్ణ.